గారిని వేదిక మీద ఆలోచించాలనుకుంటున్నాను. జస్టిస్ సి.వై. సోమయాజులు గారిని, యజ్ఞేశ్వర సోమయాజులు గారిని, చాలా యజ్ఞేశ్వర సోమయాజులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన అందరం చాలా చూసిన ప్రముఖ ఆధ్యాత్మిక శ్రీనివాస్ బంగాళేశ్వరం గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. బంగాళేశ్వరం గారి మీరంతా టీవీలో మన హిందూ సంరక్షణ చేస్తూ అనేక వాదాలతో వాదం చేసిన వారితో ప్రతివాదాలతో వారు హిందూ మత పునరుజ్జీవోదయం కార్యక్రమాల్లో చాలాసార్లు మీరు చూసి ఉంటారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఆస్తులైన శ్రీ జేబీ రావు గారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, అలాగే శ్రీ జోషి గోపాలస్వామి గారు, వారు వస్తున్నారు. శ్రీ అధ్యక్షులు ఆర్ వెంకటరామచంద్రపాటి గారికి ఎప్పుడూ అంత్యవేదిగా ఉండి మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ భారత భవన్లో అనేక కార్యక్రమాలకి నడుపుకొట్టు చేస్తున్న శ్రీనివాస్ శర్మ గారిని వేదిక మీద ఆశంగా కోరుతున్నాం. ప్రియతములు మా ట్రస్ట్ చైర్మన్ శ్రీ సాయినాథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రియతములు డాక్టర్ శ్రీ చిత్రపాటి గోపాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది మహానుభావులు ఈ లోపు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. వారి నామం వాళ్ళని వినిపించకపోతే ఎప్పుడు నిశ్శబ్దత అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారిలో బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామచంద్రపాటి గారు ఒకరు. వారు క్రితం సంవత్సరం కీర్తిశేషులు అయ్యారు. వారి సంస్మరణ చేసుకునేకి ఇప్పుడు మనకి అనుకూలమైంది. 2 నిమిషాల మౌనంతో
ఎక్కడ ఉన్నవారు అక్కడ 2 నిమిషాల మౌనంతో నారాయణ స్థుతి చేయవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలంతో మన కార్యక్రమం మొదలైన సభలు
ఆశీర్వదించినటువంటి పెద్దలకు కూడా నమస్కారం. జనార్దనానంద సరస్వతి స్వామివారి స్మారక సభకు వచ్చినటువంటి మీ అందరికీ పట్టాలు తీసుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ మాట్లాడబోయేవాడు సంక్షిప్తంగా నామధేయాన్ని అధ్యయనం చేస్తాను. జస్టిస్ సివై సోమయాజు గారు, జస్టిస్ జీవి సీతాపతి గారు, వేదభవన నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ గారు, డాక్టర్ శూలపాణి గారు, న్యాయవాది జేవీ రావు గారు, తర్వాత జోషి గోపాల శర్మ గారు, అంజనానంద తీర్థ స్వామి గారు రాగానే వారిని కూడా జోషి గోపాల శర్మ గారు వారు ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం. సభను సాధ్యమైనంత త్వరగా ముగిద్దామని సభాసదులందరికీ కూడా విన్నపం చేస్తూ నేను మొట్టమొదట జస్టిస్ సివై సోమయాజు గారిని మాట్లాడవలసిందిగా అడిగారు. ఇందాక నిశ్శబ్దంగా నిలిచినది మా పరమ మిత్రుడు శ్రీ వెంకటరామచంద్రపాటి గారు. వారు వేద భాష కూడా జరుగుతున్నారు. వారి కనుసన్నలలో వేదభవనంలో మేము గత కొన్ని దశాబ్దాలుగా వేద భాష్య సభలు కూడా ఏటా నిర్వహించేవాళ్ళం. పోయిన సంవత్సరం వరకు వారు అంతర్ముఖులుగానే ఎక్కువగా ఉంటూ ఉండడం వల్ల ఎక్కువ మందికి పరిచయం కాకపోవచ్చు. కానీ వారు మహా విద్వాంసులు మరియు ప్రేమ, ఆత్మీయత, వేదమయందు భక్తి వారికి ఉన్నట్టుగా ఎవరిని చూడలేదు. వేద విద్యార్థులకు ఎవరికి కాలం వచ్చినా ఎవరికి వచ్చినా ఆయన కుటుంబంలో వ్యక్తులకు, తన కుటుంబంలో వచ్చిన వ్యక్తులకు ఎలా బాధపెడతారో అలా బాధపడి వెంటనే నాకు కబురు పెట్టేవారు, లేదా తీసుకొచ్చి వారే చూపెట్టేవారు. అంత శిష్యులంటే వాత్సల్యం ఉన్నటువంటి మహాభక్తి వారు. వారిని సంస్మరిస్తూ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రారంభించాము. జస్టిస్ సివై సోమయాజు గారు. వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారు మాట్లాడుకోవడానికి వారి కరుణాకటాక్షాలు వేరే ఎదురుదారి ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇప్పుడు జస్టిస్ సివి సీతాపతి గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయ వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. సభకు గౌరవ ఆశీనులైన పండితులకు, వేద
ప్రేమికులకు వేద విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా శుభాభినందనలు. డాక్టర్ సూరపాణి గారు ఈ వేద సభకు వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా నన్ను కోరినప్పుడు నేను ఒక కటపటాయించాను. కారణం ఏమంటే నేను వేదాభ్యాసం చేసిన వాడిని కాదు, కనీసం సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నవాడిని కూడా కాదు. నేను కేవలం అపండితుడిని. అపండితుడని కూడా సరికాదు, ఎందుకంటే అపండితుడే శబ్దంలోనే పండితుడనే ధ్వని. నేను కేవలం పామరుని. ఈ వేదాధ్యాయన పనులు వేద పండితులు గుణపాఠీలు ఆశీనులైన ఈ సభలో నేను మీ ముందు నిలబడమే పెద్ద సాహసం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సూరపాణి గారు, సాయినా శర్మ గారు నేను ఏదో 2 మాటలు మాట్లాడాలని కోరినప్పుడు ఈ సాహసం దుస్సాహసంగా పరిణమించింది. అందుకు నన్ను మన్నించవలసిందిగా ప్రార్థన. లౌకిక వేషధారణలో ఈ వేద సభలో పాల్గొంటున్నందుకు నేను సంతోషంగా. జస్టిస్ సివై సోమయాజన్ గారు, వారు మామూలు సోమయాజన్ గారు కాదు, విఘ్నేశ్వర సోమయాజన్ గారు. వారు నాకు గురుతుల్యుడు. సహచర న్యాయమూర్తిగా కంటే వారి పట్ల నాకు గురుభావం ఎక్కువ. వారు కూడా ఈ సభకు వస్తున్నారు అని డాక్టర్ సూరపాణి గారు చెప్పినప్పుడు నేను కూడా రావడానికి ఉత్సాహం చూపించాను. నాకు ఈ వేద సభలో పాల్గొని వేదం గురించి మాట్లాడే అర్హత ఎంత మాత్రమూ లేదు. అయితే సభా మర్యాదను అనుసరించి సభా నిర్వాహకుల ఆజ్ఞ మేరకు ఏమో 2 మాటలు చెప్పాలి కాబట్టి ఈ సాహసం చేస్తున్నాను. వేదము అనగానే ముఖ్యంగా 3 విషయాలు స్ఫురణకు వస్తూ ఉంటాయి. అవి మీకు అందరికీ తెలిసినవే, కొత్త విషయం నేను చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ వేదాభ్యాసం చేస్తున్న అతి చిన్న వయస్కుడైన చిరంజీవి కూడా ఈ విషయాలు శుభాలుగాలి. 3 ముఖ్యమైన లక్షణాలు వేదానికి చెప్పబడేవి ఏమంటే, ఒకటి వేదం అపౌరుషేయం. మానవ మాతృడు అన్నవాడు ఎవరు రాసింది, చెప్పింది, చదివింది కాదు. ఇది పురుష ప్రయత్నంతో కాకుండా అపౌరుషేయంగా దానంతట అదే మనకు లభ్యమైంది మానవాళికి. రెండవది, వేదం అనేది అనాది, సనాతనం. ఈ సనాతనం అనే శబ్దం నాకు తెలిసి, నేను చాలా అల్పజ్ఞుడిని, నాకు తెలిసి 2 సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు సనాతనుడు అంటారు, రెండవది వేదం గురించి చెప్పేటప్పుడు సనాతనమైనది అంటాం. అంటే ఎప్పటి నుంచి ఇది వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది కాలానికి అతీతమైనది, కాలానికి లొంగనిది, కాలానికి వంగనిది. అనాదిగా అనూచారంగా మనకు లభిస్తున్నటువంటి గొప్ప విజ్ఞానం ఈ వేద విజ్ఞానం. మూడవది అపౌరుషేయము, అనాది. మూడవది అనంతం. ఈ వేదానికి అంతం లేదు. దాని మొదలెక్కడో చివరెక్కడో ఎవరు చెప్పలేదు. బ్రహ్మే ఈ వేదం యొక్క పూర్తి స్వరూప స్వభావాలు నాకు తెలియమని చెప్పినట్లుగా, భారద్వాజ మహర్షికి చెప్పినట్లుగా చదువుకుంటాం. అటువంటిది మానవ మాతృలకి దీని ఆది అంతముందు తెలిసేది అసంభవం. ఇది ఇంత విస్తారమైనటువంటిది, ఇంత బాహుళ్యమైనటువంటి ఈ విజ్ఞాన సంపదను జనహితం కోరి
జనాభాకి అందించడం కోసం వ్యాసుడే, సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా అవతరించి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణుడే. సో నారాయణుడే బాలనారాయణుడిగా అవతరించి ఈ వేదాన్ని విభజించి 4 భాగాలుగా, ఆ 4 భాగాల్లో 4 శిష్యులకి పైలుడు, వైశంపాయనుడు, జీవుడు, సుమంత్రుడు ఇట్లా 4 శిష్యులకి ఉపదేశించి మన మానవాళికి శ్రేయస్సు కలిగించుటకు, మానవాళి అభివృద్ధి కోసము మానవ జన్మ ఎందుకు ఎత్తామో, జంతువుల నర జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తినందుకు వేదం చదువుకుంటే ఎంతో కొంత ఆ జన్మ ధన్యమైనట్లే. ఆ అవకాశం నాకు లేదే అని చెప్పి బాధపడని సందర్భం లేదు. మరో జన్మ అంటూ ఉంటే ఎంతో కొంత వేదాభ్యాసం చేయగలగడం అనేటువంటిది కోరదగినటువంటి ముఖ్యమైన కోరిక. అయితే ఇటువంటి ఈ విజ్ఞానాన్ని మన మానవాళికి అందించడం కోసం మహర్షులు దాన్ని వాళ్ళ జ్ఞాననేత్రంతో దర్శించి వాళ్ళ అవగాహన చేసుకొని శాఖోపశాఖలుగా విస్తరించున్న దాన్ని మనకు సంక్షిప్తంగా బోధించడం జరిగింది. ఈ సంక్షిప్తంగా బోధించిందే మనకు అనంతంగా కనబడుతుంది. ఎన్ని కల్పాంతాలు జరిగినా కూడా ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేయలేరు అనేది శాస్త్రం. అయితే ఎంతో కొంత చదవగలిగినా కూడా వాళ్ళందరూ కూడా ధన్యులే. అటువంటి ధన్యత ఈరోజు ఈ చిన్నారులకు వేదాభ్యాసం చేస్తున్న చిరంజీవులకందరికీ కలగడం వారి అదృష్టం. ఆ విధంగా కలిగేటట్టు చేయడం ఈ ట్రస్ట్ నిర్వాహకులు, ఇటువంటి ఇతర ట్రస్టులు కూడా నిర్వహిస్తున్న వాళ్ళు వేద సభలను నిర్వహించి విద్యార్థులకు ఈ వేదాధ్యయనంలో ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రదానం చేసి వారి భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసి ఎంతో ధన్యతను మూటగట్టుకున్న వారైనారు. ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ నిర్వాహకులకు, ఈ చైర్మన్ గారికి, సాయినాథ్ శర్మ గారికి, ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శివపాణి గారికి, వారి మిత్ర బృందానికి నా అభినందనలు, అభివాదనలు. అంటే వేదాభ్యాసం వల్ల మన జన్మ ధన్యమవుతుంది అని అనుకున్నాం. కానీ ఈ జీవితం జరగాలి. అందువల్ల ఏదో ఒక విధంగా ఈ విజ్ఞానాన్ని సముపార్జించుకోవడమే కాకుండా బుద్ధికి కూడా లోపం లేని విధంగా ఈ వేద విద్యాభ్యాసం జరగాలనేది నా ఆకాంక్ష. మనం సమాజంలో చూస్తూ ఉంటాం, వేదం చదువుకున్న వాళ్ళకి ఎనలేని గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి. కానీ కొంతమందికి ఈ విషయంలో బుద్ధికి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు మరింత మంది విద్యార్థులు ఈ వేదాభ్యాసం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. హైందవ ధర్మాన్ని ఆ విధంగా బలోపేతం చేయడానికి ఎంతో అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాచరణ చేయడమే. ఈ ధర్మాచరణం అంటే ఏ విధంగా చేయాలి, అసలు ధర్మం అంటే ఏమిటి, ఏ విధంగా చేయాలి? సకల వర్ణాశ్రమ ధర్మాలను ఈ వేద విజ్ఞాన గనిలో మనం దర్శించుకోవచ్చు. అందువలన ఎంత ఎక్కువ మంది వేదాభ్యాసం చేస్తే అంత ఎక్కువగా ధర్మాచరణ జరిగి ధర్మం రక్షింపబడి ఆ ధర్మమే తిరిగి మన సమాజాన్ని అందరినీ కూడా రక్షిస్తుంది. మనం ఎప్పుడూ అనుసరించే సూత్రం ఒకటే, సర్వేజన సుఖినో భవంతు. సో ఒక విద్యార్థి వేదం చదువుకొని ఆ ఊళ్ళో ఉన్నాడు అంటే
ఆ విద్యార్థి యొక్క వేదాభ్యాసం వలన, ఈ వేద ఘోష వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా గ్రహించిపోతారు. వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళకు తెలియక్కర్లేదు. వేదం యొక్క ఆ సూక్తుల యొక్క మంత్రాల యొక్క అర్థం తెలియనక్కర్లేదు, ఉంటే చాలు జన్మధన్యమైనట్లే. రేడియోలో కానీ, టీవీల్లో కానీ, నెట్ ద్వారా కానీ వినటమే కానీ ప్రత్యక్షంగా వేద ఘోష వినే అవకాశం వస్తుంది కదా అని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కోరిక నెరవేరింది. ఎందుకంటే ప్రత్యక్షంగా వేదం చదువుకోవడం అనేటువంటిది, వేద పఠనం జరగడం అనేటువంటిది మనకు చాలా సంతృప్తిగా కనపడుతున్నటువంటి రోజులు. ఎక్కడో దేవాలయాలు, ప్రముఖ దేవాలయాల్లో అది కూడా ఒక నిర్ణీత సమయంలో వేద పఠనం ఆ దేవాలయ దైనందిన కృత్యంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. కానీ జనబాహుళ్యానికి ఈ వేద పఠన శ్రవణానందం కొంచెం అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నది. తర్వాత ఈ భక్తికి కూడా ఉపయుక్తమయ్యేటువంటి విద్యాభ్యాసము వేదాభ్యాసంతో పాటే నిర్వహించాలంటే వేదంతో పాటు స్మార్తం కూడా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా బాగా నేర్పిస్తే, ఇప్పుడు నేర్పిస్తూనే ఉంటారు బహుశా, అది నేను చెప్పవలసింది ఏమీ లేదు, వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నమాట. మాది సుగ్రామం, నెల్లూరు. మా ఇంట్లో పురాతనమైన దేవతార్చన ఉంది. ఆ దేవతార్చన విధులు నిర్వహించడానికి ఇద్దరు బ్రహ్మచారులు చాలా చిన్న వయస్సులోనే, ఈ ముందు వరుసలో కూర్చున్న పిల్లల వయస్సులో వాళ్ళు మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఉంటూ వాళ్ళు మా ఊళ్ళో అప్పుడు గొప్ప వేద పండితుడైన విశ్వనాథ శ్రోతం వారి దగ్గర, ఆయన పుష్పగిరి ఆస్థాన వేద పండితుడు, వారి దగ్గర వేదాభ్యాసం చేయడమే కాకుండా స్మార్తం కూడా క్షుణ్ణంగా నేర్చుకొని ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఈ విధంగా వేద విద్యాభ్యాసం స్మార్తం అంతా నేర్చుకున్న తర్వాత ఊళ్ళో వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రముఖమైనటువంటి పురోహితులు, ప్రముఖమైన వేద పండితులు. వాళ్ళు ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ అన్ని విధాలుగా కూడా జీవితంలో స్థిరపడడం జరిగింది. ఆ రోజులు వాళ్ళు వేదంతో పాటే స్మార్తం కూడా నేర్చుకున్నందువల్ల సహజంగానే ప్రతి ఊళ్ళో జరుగుతున్నట్టుగా మా ఊళ్ళో కూడా ఈ పురోహితులకి కొరత ఏర్పడిన రోజులలో వాళ్ళు వేద విద్య కూడా అభ్యసించినందువల్ల ఎక్కడ దోషం లేకుండా, ఉచ్చారణ దోషం అనేది లేకుండా మంత్రోచ్చారణ చేయటం వల్ల, ఈ వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించడం వల్ల, యజ్ఞయాగాలను కూడా నిర్వహించే స్థాయికి వారు ఎదగడం వల్ల వారికి ఎనలేని గౌరవం, మర్యాద, బుద్ధికి కూడా లోపం లేకుండా వారి జీవితం అన్ని విధాలుగా స్థిరపడడం జరిగింది. మా ఇంట్లో పెరిగి పెద్దవాడైన పిల్లల్ని చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు 40-40 సంవత్సరాల వయసు వాళ్ళు. ఇది వేదంతో పాటు స్మార్తం కూడా నేర్చుకుంటే ఇంత ఉపయుక్తంగా ఉంటుంది కదా అనిపించి ఈ మాట చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ సోలపాణి గారికి, వారి మిత్ర బృందానికి, సాయినాథ్ శర్మ గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేద విద్యాభ్యాసాన్ని పరిపూర్తి చేసుకొని ఇప్పుడు పట్టాలు తీసుకోవడానికి ఉత్తీర్ణత కలిగి పట్టాలు తీసుకునే దశకు చేరుకున్న ఈ చిన్నారులందరికీ కూడా నా శుభాభివందనలు, శుభాశీస్సులు. నమస్కారం. అందరికీ మరొకసారి నమస్కారం. జస్టిస్ సీతాపతి గారు అనవసరం నన్ను ఎక్కువనే చాలా విషయాలు మనకు అందించారు. థియరీ కాకుండా ప్రాక్టికల్స్, వేదమే కాకుండా స్మార్తం కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. తర్వాత వేదభవన్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు,
చిరపరిచితులు శ్రీనివాస శర్మ గారు మనం చేస్తుంటారు. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ భో నమః. పెద్దలందరికీ నమస్కారం. వేద పండితులందరికీ నమస్కారం. వాళ్ళ రోజున మా గురుతుల్యులు బ్రహ్మశ్రీ వెంకట్రామ ఘనపాడి గారి గురించి స్మారకంగా ఈ సభలో కూడా జరుగుతున్నాము అని ప్రత్యేకంగా మన జగన్నాథ శర్మ గారు చెప్పారు. కాకపోతే ఒకటి చెప్పలేదు, మీరు కూడా 4 మాటలు చెప్పాలనే విషయాన్ని చెప్పలేదు. అంతగా మీరు కూడా చెప్పాలంటే కొంచెం, ఎందుకంటే చాలా కష్టమైన పని ఏంటంటే మొత్తం మాట్లాడటమే, పండితులు ఎదుర్కొంటే మాట్లాడటమే చాలా పెద్దమైన కష్టమైన పని. అయినప్పటికీ మన గురుగారి గురించి ఆ అనుభవాన్ని మనం చెప్పుకుంటాం కాబట్టి ధైర్యంగా వేదిక మీద కూడా వచ్చేసాను. సాధారణంగా మా గురుగారి గురించి చెప్పాలి అంటే, మా గురుగారి దగ్గర ఇక్కడ రాశారు, ఒక 125 మంది వేద పండితులు ఘన వరకు చదువుకున్నారని రాశారు. మా అభిప్రాయంలో మనకు తెలిసి 125. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము ఎక్కడ వెళ్ళినా ఎక్కడో ఒక మూల ఎవరో ఒకళ్ళు మేము కూడా వెంకట్రామ ఘనపాటి గారి దగ్గర కొంత అభ్యాసం చేశామండి అంటే వారికి మాత్రం తెలియదు. అలాంటి వాళ్ళు అక్కడక్కడక్కడగా ఉంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడో ఒక విదేశం వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతరావు గారిని ఒకరు చూడడం జరిగింది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే మీరెవరో ఇట్లా మాకు ప్రసంగిస్తూ ఉంటే వెంకట్రామ ఘనపాడి గారి శిష్యుడు అంటే, అరే నేను కూడా వెంకట్రామ ఘనపాడి శిష్యుడు. అదే ఎట్లాంటి నేను చూసిందే లేదు నేను ముందే తిరుపతిలో నేను చదువుకున్నాను. ఇక్కడ మన వాసుదేవ శర్మ గారు కూడా వచ్చారు, వారు కూడా మా వెంకట్రామ ఘనపాడి శిష్యుడు. ఇక్కడ జనార్దన ఉన్నాడు, వారు కూడా వెంకట్రామ ఘనపాడి శిష్యుడు. అలాగా ఒక చెట్టుకి ఇటు ఉండే ఆకుకి అటు ఉండే ఆకు తెలియదు. అలాగా ఆయన ఒక పెద్ద మర్రి చెట్టులాగా చాలా మందికి నీడ ఇచ్చారు. ఆ మూలకి ఈ మూలకి ఎట్లా సంబంధం లేకుండా అందరూ ఒకళ్ళు ముడిపడి ఉండేటట్టు వారి యొక్క జీవితంలో చాలా మంది మేము ముడిపడి ఉన్నాము. ఇంకా వారి గురించి చెప్పాలంటే వారు ఎట్లా ఉంటారంటే, నేను శ్రీనివాస్గా వెళ్ళి వారి దగ్గర చెప్తూ ఉంటాను అందరి దగ్గర, నాయనే ప్రత్యేకత వారి దగ్గర. నాకుండే అంత సౌలభ్యత ఎవరికి ఉండదు నేను అనుకుంటాను. పక్కనే మా జనార్దన వస్తారు, నా దగ్గర ఎక్కువగా ప్రియంగా మా గురుగారు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడే నిన్న కలిసిన వేద పాఠశాల చేర్చిన ఒక విద్యార్థి అంటారు, గురుగారు నా దగ్గర ప్రియంగా ఉంటారని. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఒకటే ప్రియాన్ని ఎలా ఇస్తారు, ఆ మ్యాజిక్ ఏంటిని ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోతున్నాం. అందరిని ఎవరు చూసినా నేను ఆయనకి స్పెషల్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ని తీసుకొచ్చే ఒక సామర్థ్యం, ఒక మ్యాగ్నెటిక్ పవర్ అంటూ ఉంటాం. అలాంటి ఒక పవర్ ఆయన దగ్గర విద్యార్థుల యందు మరియు చాలామంది దగ్గర ఆయన చెప్పారు. చాలా సంవత్సరమైంది మన డాక్టర్ గారిని కలిసి మా పరమ మిత్రుడు అన్నారు. అలాగా ఆయనకి ఈ ఊర్లో ఆయన చదువుకోవడానికి వచ్చి ఇంతమంది వేద విద్వాంసుల్ని తయారు చేశారంటే చాలా పెద్ద విషయం. ఆయనతో పాటు ఒక 30 సంవత్సరం మనం ఉన్నామంటే మేము చేసుకున్న ఎన్నో జన్మ పుణ్యం. ఇంకో జన్మ ఖచ్చితంగా ఎత్తి ఆయనకి మళ్ళీ శిష్యులు చేయాలనేసి అదే భావంతో మేము ఉన్నాము. ఎందుకంటే మనం పెద్దవాళ్ళగా ఉన్న విషయం అంటే కాదు, పెద్దవాళ్ళకి సన్నిహితంగా శిష్యనికం చేయడం, సేవగా చేయడమే. ఎందుకంటే భగవంతుడు కూడా సేవ చేసేవాడిని ఎక్కువగా దగ్గర పెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం సేవకులుగా ఎప్పుడు ఉంటే ఆయన ఒక ఆశీర్వాదం వల్ల మనం చేసిన చిన్న పొరపాట్లు కూడా పూర్తి మనకి మంచి ఒక గతి వస్తుంది అనే ఒక ఆశయంతో, లేకపోతే మనకి పెద్ద విద్వత్తి ఏమి లేదు నిజంగా చెప్పాలంటే. అయినప్పటికీ ఆయనతో పాటు ఆయన 30 సంవత్సరాలు జరిగాను కాబట్టి నిర్వహణలో ఒక చిన్న పాత్ర ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సింది చెప్పారు. ఆ ఒక హృదయం ఆయనది. అటువంటి హృదయస్తులు ఎప్పటికీ నిద్రపోయినా లేచినా సదా ఒక్కటే దాని మీద నడుస్తున్నారంటే ఆ వేదం తప్పితే ఇంకొక ధ్యాస ఉండదు. మా పరమాచార్యాలు వారు ఆ కాలంలో ఇప్పుడు మన సమారంభం చెప్పినట్టు ఒకప్పుడు వేదానికి ఎవరూ లేదన్నప్పుడు చాలా కృషి చేసి కొత్తగా ఆయన పరిశ్రమ చేసి వేద విద్వాంసుల్ని ఆయన పెంచుకుంటూ వస్తే దానికి సరైన ఒక బీజం చెప్పవచ్చు మా గురువు గారు. ఆ బీజాన్ని గురుగారు మన పరమాచార్యుడు వేశారు. ఆ బీజం పెద్ద వృక్షమైంది.
మన విజయేంద్ర సరస్వతి స్వామి గారు మా గురుగారి స్మారక సభల్లో మాట్లాడుతూ ఈజ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆల్ వేద పాఠశాలాస్ అని చెప్పారు. అంటే ఈ రోజున ఒక వేద పాఠశాలని ఒక పూర్వంలో ఒక చాలా పెద్ద పెద్ద సంస్థలు వేద పాఠశాలను నిర్వహిస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక వేద పండితుడు నిర్వాహం చేసిన వేద పాఠశాల అంటే స్పెషాలిటీ తెలుస్తుంది. ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ నడిపిస్తే దాని యొక్క క్వాలిటీ తెలుస్తుంది. అలాగే ఒక వేద విద్వాంసుడే ఒక వేద పాఠశాల నిర్వాహం చేస్తే దాని క్వాలిటీ బాగా కనిపిస్తుంది. అటువంటి ఒక ధ్యాసని మీరు అందరికీ చూపించారు. మన జస్టిస్ గారు చెప్పినట్టు వేదం చెప్పిన వాళ్ళు ఆశీర్వాదానికే పరిమితం కాకుండా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా ఉండాలి అనేది మా గురుగారి గురించి మేము చాలా వరకు మేము ఆయన ఫాలో చేస్తుంటాం. కాబట్టి ప్రజెంట్ ఇవాళ రోజున వరకు ఒక నిర్వాహం చేయాలంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి ఉన్నది దాన్ని తెలుసుకొని పెట్టుకుంటారు. ఒకరి దగ్గర వేయాలి అంటే దాని విషయాలు అన్ని సమాజంలో కూడా ఆ విషయ గ్రహణం ప్రతిరోజు కూడా తీసుకొని దాన్ని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మన జస్టిస్ గారు చెప్పినట్టు అన్నింటిలో కూడా మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది. ఇకపోతే ఈ విద్యార్థులందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన జ్ఞానానంద సరస్వతి స్వామి సంస్కృత ట్రస్ట్ వాళ్ళు ఈ వేద పరీక్ష ప్రతి సంవత్సరం ఈ తెలంగాణలో చేసి వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి పైన చదువుకోవడానికి వాడికి అనుకూలంగా ఉంటుందని వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పరమాచార్యుడు అనుగ్రహం వల్ల చాలామంది వేద పండితుల ఆశీర్వాదం వల్ల ఇంతమంది విద్యార్థులు తయారవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పదలుచుకున్నాను, మన జస్టిస్ గారు చెప్పినట్టు కేవలం వేదం అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. వేదం అనేది మన శరీరంలో ఉండే ఒక ప్రాణం లాగా. ప్రాణం లేకుంటే శరీరానికి పని లేదు. అయితే ప్రాణం మాత్రం ఉన్నా శరీరానికి పని లేదు. ఈ శరీరం ఉండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణాన్ని పెట్టుకోవడానికి ఒక శరీరం ఉండాలి. కాబట్టి ఆ ప్రాణాన్ని లోపల పెట్టుకొని అనుష్ఠానం చేసుకుంటూ వేదో నిత్యమధీయతాం తదుతం కర్మస్వనుష్ఠీయతామని ఆచారంలో అటు ఇటు వెళ్లకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాంతోపాటు ఆయన చెప్పినట్టు స్మార్తం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక యాజ్ఞం చేర్చుకోవాలంటే మనం బ్రహ్మ దగ్గర పవిత్రం మాత్రమే తీసుకోవాలి, మిగతామని మనమే చేయాలి. అందువల్ల అదే సమయంలో ఆయన చెప్పినట్టు ఎక్కడెక్కడో అక్కడి వాళ్ళ రోజులు చూస్తే కన్వర్టెడ్ గురుగారు చెప్తూ ఉంటారు చాలా మందిని. ఎందుకంటే ఎవరు లేదు ఏదో చెప్పుకుంటారు అన్న కాకుండా వేదం చెప్పుకున్న వాళ్ళకి మంత్ర స్పష్టత బాగుంటుంది అని ఆయన చాలా బాగా చెప్పారు. మంత్రం చెప్పుకున్న మీరందరూ కూడా మీకు మహాభౌతిక 6 నెలలు మీరు దాంట్లో పరిశ్రమ చేస్తే చాలు. జస్ట్ ప్రాక్టికల్. ఎందుకంటే మంత్ర భాగం అంతా మీకు వస్తుంది. కాబట్టి ఈ వేద పండితులు అందరూ కూడా స్వార్థాన్ని కూడా మీరు గ్రహణం చేయాలి. దాన్ని కూడా ఇటువంటి ట్రస్ట్ వాళ్ళు పరీక్షలో ఒక భాగంగా పెడితే ఖచ్చితంగా ఈ కర్మ పరీక్ష పెట్టినప్పుడు దానికోసమే కొంచెం చదువుతారు. ఎందుకంటే నిత్య మహిమాధ్యానం పెడతాం. తండ్రి దగ్గరే కొడుకు చదువుకోవాలని ఇన్సిస్ట్ చేస్తారు స్వామి వారు. అలా ఇన్సిస్ట్ చేసినప్పుడు దాంతోపాటు లీలావతి అని ఒకటి చదవాలి. దాంతోపాటు చదివితే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తామని. అట్లాగే మీరు కూడా పెద్ద విషయం ఏం కాదు, దాని గురించి ఏమేమి విషయాలు ఉన్నావు 6 నెలలు కృషి కూడా చేసి ఆ పరీక్షను కూడా ఈ భాగంలో పెడితే దాన్ని ప్రెషర్ చేస్తే వీళ్ళకి ఆ స్మార్థం కూడా వచ్చేస్తుంది అనేది మాకు అభిప్రాయం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. వేదం వచ్చింది, స్మార్థం వచ్చింది, లౌకిక జ్ఞానం లేకపోతే దీన్ని బయట చెప్పడం రావట్లేదు. అంటే మనం ఏమి చదువుకున్నామో దాని ప్రజెంటేషన్ చాలా ముఖ్యంగా ఉంది. వాళ్ళ వేదన అంత బాగా వేదపడితే చేస్తారు. మధ్యలో నా ఫోటోలో కూర్చొని వీళ్ళు వేదం బాగా చదువుతున్నారని మీకు చెప్పాలి. అలా లేకుండా ఆయననే ప్రజెంటేషన్ రావాలి అంటే లౌకిక జ్ఞానం కూడా తీసుకోవాలి. ఈ లోకం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి కూడా అందరూ వేద పద్ధతిలో విద్యార్థులందరూ కూడా అన్నింటిలో విశ్వాసంగా ఉంటారు. నేను ఏదో చదువుకున్నాను, పెద్దవాళ్ళు చెప్పారు, మీ అందరికీ చాలా బాగా గౌరవం ఇస్తారు, ఎక్కడ వెళ్ళినా నమస్కారం చేస్తారు, అవన్నీ వేదానికి చేస్తున్నారు తప్ప మనకి కాదు. ఏదో వేదం చదువుకున్నాం, వాళ్ళు వేదం అనేది అపౌరుషయం అన్నారు, అనాది అన్నారు కదా, దానికి చేస్తున్నారు, మనకి కాదు. మనం బ్రతకాలి అంటే మనకి అన్ని విధాల జ్ఞానాలు కావాలి. అప్పుడే మనం డిసిప్లిన్తో మనం నడవగలము. చాలా మంది ఇప్పుడు ఒక వైపు చూస్తే వేదపడితే గౌరవం, ఇంకోవైపు చూస్తే ఈయనకి ఏం తెలియదు ఆశీర్వాదం చెప్తే అలా కూడా చెప్తూ ఉంటారు. అలా కాదు, వేషధారణ చూసి ఒక మనిషిని వాళ్ళు ఇది చేయకూడదు.
ఎందుకంటే మీరు అన్ని విషయాలు కూడా గ్రహణంగా ఉంటే మీకు ఎక్కడ కూడా లోటు ఉండదు. అందువల్ల మీరు లౌకిక జ్ఞానం కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇలా అన్ని పాఠశాలలో కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసేసాం. 10th క్లాస్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ నుంచి బయట వెళ్ళేటప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, 10th క్లాస్ అధమ పక్షంగా 10th క్లాస్ రాసి ఉండాలి, సంస్కృత నాలెడ్జ్ ఉండాలి, స్మార్ట్ తెలిసి ఉండాలి. దీంతో పాటు ఒక ఘనపాటిగా బయటకు వస్తే వారి ఇంకా పైన చదువుకుంటూ జ్యోతిషం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా కొంచెం కొంచెం వాళ్ళకి అనుభవం ఉంటే వాళ్ళకి పేరుతో పాటు జ్ఞానంతో పాటు ఈ కాలంలో ఎలా బతకాలి అనే ఒక డిసిప్లిన్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అవన్నీ ఉంటే మనం అందరూ చెప్తూ ఉంటాం, మీకు చాలా మందికి పెళ్లి కావట్లేదు, అవన్నీ మనం కంగారు పడట్లేదు, కంగారు పడ అవసరం లేదు. ఎవరికి ఏ ప్రాంతమో ఆ ప్రాంత వశాత్తు నడుస్తూ ఉంటుంది, ఎవరికి ఏ ప్రారంభమో ఆ ప్రారంభ వశాత్తు నడుస్తూ ఉంటుంది. వేటపడుతున్న మనమే దాని గురించి వేటపడవలసిన అవసరం లేదు. ఏది ప్రాప్తమో అది మనకు వస్తుంది. ప్రాప్తాన్ని మనం అనుసరించుకుంటూ మన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనకి మోక్షాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు జన్మలో ఒక్కసారి మన వేద అధ్యయనం అది కూడా క్రమాంకం అవసరం లేదు, సంహిత చెప్పుకుంటే చాలు ఈ జన్మ మనకి ధన్యమైనట్టే. కాబట్టి మనకు వేదం అందరూ చదువుతున్నారు. మీరు వేద పండితులు ఖచ్చితంగా మీరందరూ ఈశ్వర స్వరూపులు. మీరందరూ కూడా ఈ వేద విద్యతో పాటు అన్ని విద్య నేర్చుకొని అన్నింటిలో విశ్రాంతి మా గురువుగారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. ఇటువంటి విద్యార్థులు చూస్తారు ఏది సంతోషం సంతోషం చెప్తూ ఉంటారు. మా గురువుగారి సంతోషం అంటే వేద విద్యార్థులు చూడగా సంతోషం. దీపావళి వస్తుంది, వస్తే మాట్లాడుతూ ఉన్నాను. సాధారణంగా దీపావళి అంటే పిల్లలు ఇంటికి పోవాలి చెప్తుంటారు. మా గురుగారు పంపించిన అంటారు. పిల్లలందరూ నాతోనే ఉండాలి, అందరికీ నేనే నూనె పెట్టారంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా గురువు గారు చాలా మంది విద్యార్థులు ఆయననే నూనె పెట్టారు, ఇప్పుడు లేదు. అయితే ఆయన ప్రియం ఎట్లా అంటే ఆయన విద్యార్థుల్ని మన కొడుకుగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన కొడుకు. మా డాక్టర్ గారు ఇంకో డాక్టర్ కూడా చెప్పారు, మన విజయ హెల్త్ గారు డాక్టర్ గారు రామకృష్ణ గారు చెప్పారు ఒకరోజు, నాకే తెలియని విషయం. అరే మీ వదిన గారు వచ్చారు, ఎవరు రాలేదేంటయ్యా, నేను గురువు గారు కూడా నాకు ఫోన్ చేయలేదు. ఒక విద్యార్థి వస్తే 100 సార్లు ఫోన్ చేస్తారు, నేను వస్తుంటే కూర్చుంటే చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, ఏంటయ్యా అన్నారు. అలాగే తెలియదండి అనుకుంటే శ్రీరామ్ గణపడగడానికి కూర్చున్నారు వాళ్ళ అబ్బాయి. అంటే అబ్బాయి వెళ్ళి నమ్మగారు చూసుకుంటారు. మనకి విద్యార్థులతోనే అని సదా సర్వకాలం విద్యార్థి అదే ధ్యానంగా ఉండే మా గురుగారు ఆశయం మా అందరికీ ఉంది. మేమందరం కూడా అదే సేవని మా ఈ శరీరంలో ఇది ఉండనంత వరకు ఆ సేవ చేసుకోవాలని ప్రార్థిస్తూ పూర్తి చేస్తున్నాను. నమ పార్వతీ ధన్యవాదం. ఆ తర్వాత చిన్న విషయం, లౌకికులు అంటే విజయాన్ని నిర్వహణ రాస్తారు. లోకయం ఆలోకయం వేదం అనూదీనం లౌకిక కనుక లౌకికులు అనుకునే శత్రు ప్యాంట్ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా రోజు వేదం చదువుకోవాల్సిందిగా నా ప్రార్థన. తర్వాత ఈ కుప్ప జనార్దన సింహ గారు మహాపాఠ్యాలు. ఎక్కువ వాళ్ళ వంశమే విద్వత్ కుటుంబం, వాళ్ళందరూ మా పేరు గల ఎన్టీఆర్ శర్మ గారు కూడా వారే నిజానికి చాలా పాపులర్. ఏకామం సదా పెట్టి దర్శన శర్మ గారుగా నేను వారిని ఎప్పుడు ప్రశంసిస్తుంటాను. వారు కూడా వచ్చి ఉన్నారు వేదిక మీద. చాలా नमस्विषेस्तु कस्मैचिन् नमज्जनतमोंशे श्रीचन्द्रशेखरेन्द्र श्री सरस्वत्यभिधांशे नमस्विषेस्तु कस्मैचिन् नमज्जनतमोंशे श्री श्री जनार्दनानंद सरस्वत्यभिधांशे సభాయ నమః. ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా సాష్టాంగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఉపవిష్టులైన విద్యార్థులందరికీ కూడా నా స్వాగతపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఆర్ వెంకటరామన్ పాటి గారి సంస్మరణ సభ మనం చేసుకుంటున్నాం. అంటే గురు సంస్మరణ ఇక్కడ చేస్తున్నాం. గురువు గారి యొక్క సంస్మరణ ఎందుకు చేయాలి అంటే, గురు గీత అనే గ్రంథంలో ఒక మాట ఉంది,
ఆపాదమౌళి పర్యంతం గురుణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. గురువుగారి యొక్క రూపాన్ని అంటే ఆపాదమౌళి పర్యంతం అంటే పాదాది మస్తక పర్యంతం గురువుగారి యొక్క రూపాన్ని ఎప్పుడు మనం స్మరించుకుంటూనే ఉండాలి. ఎందుకు స్మరించాలి అంటే మనకి వచ్చే విఘ్నాలన్నీ కూడా మనకి గురువు గారి స్మరణ వల్ల తొలగిపోతూ ఉంటాయి. కేవలం విఘ్న నివారణే కాదు, ఆ విఘ్న నివారణతో పాటు మన మనస్సులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా గురువు గారి స్మరణ వల్ల మనకి తీరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం గురువునాం గురువులందరికీ గురువు అయిన బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామ ఘనపాటి గారి సంస్మరణ మనం చేస్తున్నాం. ఇంకో విశేషం ఏంటంటే ఎవరికీ లేని శక్తి కేవలం గురువు గారికి మాత్రమే ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఇంద్రున్నో చంద్రున్నో ఉపాసిస్తే వాళ్ళు వరాలు ఇస్తారు, కానీ వాళ్ళంతటి వాళ్ళని వాళ్ళు చేయరు. కానీ ఒక గురువు మాత్రమే ఆయన్ని కనుక ఉపాసన చేస్తే ఆయన కంటే గొప్పవాడిని తయారు చేస్తారు. అందుకని ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. గురువు ఉపాసన కనుక మనం శ్రద్ధగా చేశాము అంటే మనం గురువు గారితో పాటు సమానం అయిపోతాం, గురువు గారి కంటే గొప్పవాళ్ళం అయిపోతాం. అంటే అర్థం ఏంటంటే మనకి సర్వాంతర్యామిగా సర్వవ్యాపిగా ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన్నే మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన గురువు గారి యొక్క రూపంలో వచ్చారు. కాబట్టి ఆ గురువు గారి రూపంలో వచ్చిన పరమేశ్వరు రూపంలో వచ్చిన ఆ గురువు గారిని ఎప్పుడూ కూడా మనం స్మరణ చేస్తే మనం కూడా ఆ గురువు గారి స్వరూపం అయిపోతూ ఉంటాం. ఈరోజు మనం వెంకటరామ ఘనపాటి గారు అంటే మా గురువు గారి యొక్క సంస్మరణ చేస్తున్నాం. సరళంగా సంక్షేమంగా వారిని గురించి కొన్ని విశేషాలు మనందరం కూడా తెలుసుకుందాం. ఆయన ఎంత గొప్పవారు అంటే ఆయన ఎంతో గొప్పగా గురుసేవ చేసుకున్నారు. మా గురువు గారు గురుసేవ చాలా బాగా చేసుకున్నారు. ఆయన అంత గొప్పగా చేసుకోగలిగారు కాబట్టి ఆయన ఇంత గొప్పవారు అయ్యారు. ఆయనకున్న గురువు గారు ఎవరంటే ఆయన ప్రథమ గురువు కంచి పరమాచార్య స్వామి వారు. కంచి పరమాచార్య స్వామి వారు మా గురువు గారికి ప్రప్రథమ గురువు. ఆయన్ని ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఆర్ వెంకటరామ ఘనపాటి గారు అని అందంటే పరమాచార్య స్వామి వారి అత్యంత ప్రియమైన శిష్యులు అంటే ఆయన చాలా మురిసిపోతూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయే రోజునాక ఆయన పెద్ద స్వామి మహాస్వామి వారిని చెప్పింది చేయాలి, మహాస్వామి వారిని చెప్పింది చేయాలి. ఆయన నిరంతరం ఆయన కంచి పరమాచార్య స్వామి వారి స్మరణ చేస్తూనే ఉండేవారు. తర్వాత ఆయన జన్మం కూడా అంటే ఆయన ఉద్భవించడం కూడా అవతార మూర్తులు ఉద్భవించేప్పుడు అట్లా విశేషాలు జరుగుతూ ఉంటాయి. మా పెద్ద గురువు గారి తండ్రి గారు ఆయన పేరు రంగనాథ్ అయ్యర్ గారు. ఆయన కంచి పరమాచార్య స్వామి వారికి మఠంలో భిక్ష చేసి పెడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన భిక్ష చేసి పెట్టగానే కంచి పరమాచార్య స్వామి వారు అడిగారు, రంగనాథానికి ఏం కావాలో చెప్పమని అడిగారు. వెంటనే ఆ రంగనాథ్ అయ్యర్ గారు ఏమన్నారంటే ఆ రంగనాథ్ అయ్యర్ గారికి మా అందరినీ చూసి చాలా ప్రేమ. ఆయన అడిగారు, వేదం చదువుకుని ఒక కుమారుడు కావాలండి అనే మాట ఆయన అడిగారు ఆ రంగనాథ్ అయ్యర్ గారు. వెంటనే పెద్ద స్వామి వారు అన్నారు, వేదం చదువుకునే కుమారుడు ఏంటయ్యా, 100 మందికి పైగా వేదం చెప్పే కుమారుడు దొరుకుతాడు, తథాస్తు అని ఆశీర్వదించారు. పరమాచార్య స్వామి ఆశీర్వదించు మూర్తి పోస్తే ఏర్పడిన రూపం మా గురువు గారు. అట్లా ఆయన ప్రప్రథమ గురువు కంచి పరమాచార్య స్వామి వారు. తర్వాత ఆయన ఉపనయనం చేసుకున్నారు. ఉపనయనం చేసుకున్న తర్వాత బ్రహ్మశ్రీ రామస్వామి ఘనపాటి గారు అట్లానే శ్రీనివాస ఘనపాటి గారు వారిద్దరి దగ్గర కూడా వేదాధ్యయనం మీలాగానే ఆయన 8 ఏళ్ల ప్రాయంలో ఉపనయనం చేసుకుని ఆయన గురుకులానికి వెళ్ళి ఆయన అధ్యయనం కూడా విచిత్రం పరమాచార్య స్వామి వారి దగ్గరే ఆయన అధ్యయనం. ఆయన వేదాధ్యయనం కూడా మొత్తం పరమాచార్య స్వామి వారి దగ్గరే. అలా ఆ ఇద్దరు గురువుల దగ్గర సలక్షణాంతం ఘన ఆయన అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత అన్ని చోట్ల విజయవాడ, రాజమండ్రి, మైసూరు, శృంగేరి, దత్తపీఠం అన్ని చోట్ల కూడా ఆయన చాలా గొప్పగా అత్యుత్తమంగా పరీక్షించారు. ఆయన పరీక్షించిన రోజు నుంచి కూడా పీఠాధిపతులందరూ కూడా ఆయన అభిమానులు అయిపోయారు. తర్వాత ఆయన అక్కడ కేవలం వేదాధ్యయనంతోనే ఆపకుండా వేదం అనేది అర్థసహితంగా అధ్యయనం చేస్తేనే వేదాధ్యయనానికి చారితార్థ్యము అనే విషయాన్ని బాగా ఎదుర్కొన్నవారు. కాబట్టి ఆయన బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి మహాన్ గారి దగ్గర అట్లానే డోంగ్రే వీరేశ్వర కృష్ణశాస్త్రి గారి దగ్గర కూడా మీమాంసా శాస్త్రాన్ని వేదార్థాన్ని కూడా ఆయన అధ్యయనం చేశారు. తర్వాత ఆయనకి తిరుపతి క్షేత్రంలో ఆయనకి పెద్ద ఉద్యోగం వచ్చింది, చాలా పెద్ద ఉద్యోగం, స్కేల్ పోస్ట్ వచ్చింది. అది గవర్నమెంట్ పోస్టు. అక్కడికి వెళ్ళారు. కంచి స్వామి వారు ఆయన పిలిచారు, వెంకటరామ
మీరు ఉద్యోగం మానేసి మీరు హైదరాబాద్కి వెళ్ళి మీకు కష్టమైనా సరే ఇంట్లో మీరు పిల్లలు అంటే పెట్టుకుని వేదాధ్యయనం చెప్పించాలని ఒక మాట ఉన్నారు. పరమాచార్య స్వామి వారు చెప్తే ఆయన శిలాశాస్త్రమే, ఆయన మరో ఆలోచన కూడా చేసేవారు కాదు. తిరుపతి నుంచి ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఆయన వదిలేసుకుని వచ్చి హైదరాబాద్లో 84వ సంవత్సరంలో తన స్వగృహంలోనే వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. ప్రారంభించేటప్పుడు ముగ్గురే విద్యార్థులు. ఆ వేద పాఠశాలని ప్రారంభించేప్పుడు ముగ్గురే విద్యార్థులు. దాదాపు 50 మంది దాకా ఆయన ఇంట్లోనే విద్యార్థులందరికీ ఆశ్రయాన్ని కల్పించి ఆయన వేదాధ్యయనం చెప్పించారు. ఆ పాఠశాల పైకి రావడానికి ఆయన సైకిల్లో హైదరాబాద్ నగరం అంతా కూడా ఆయన తిరిగారు. వెంకటరామ కనపాటి గారు సైకిల్లో హైదరాబాద్ నగరం అంతా కూడా తిరిగారు ఆయన ఆ వేద పాఠశాలని పైకి తీసుకురావడానికి. అలా చాలా కష్టపడ్డారు ఆయన. తర్వాత ఆయన వేద భవనం అనే గొప్ప భవనాన్ని స్థాపించారు. స్థాపించిన తర్వాత మెల్లగా ఇంకుంటే వడిగుంటే అన్నట్టుగా వామనమూర్తి ఎట్లాగైతే త్రివిక్రమావతారాన్ని ఎత్తాడో అట్లానే ఆ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా 100కు పైగా ఇప్పుడు దాదాపు 170 మంది ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ 170 మంది ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచిత వసతిని ఆయన కల్పించారు. తర్వాత గురువు గారు ఎప్పుడూ మాట చెప్తూ ఉండేవారు, ఉభాభ్యామేవ పక్షాభ్యాం యదాకే పక్షిణాగతి తదా లౌకిక వేదాభ్యాం మానవస్య గతిర్మత. ఇందాక మనకి శ్రీనివాసమ్మ గారు మాట్లాడుతుంటే చెప్పారు, నేను చాలా చిన్న సేవ చేశానన్నారు. కానీ వస్తుతః ఆయన వేద భవనంకున్న 4 మూల స్తంభాల్లో ఆయన కూడా ఒకరు. ఆయన మా గురువుగారికి కుడి భుజం. ఆయన మా గురువుగారు ఎక్కడికైనా సరే మా గురువుగారితో పాటు ఆయన ముందుకు ఉండేవారు. గురువుగారిని తీసుకెళ్ళడం తీసుకురావడం. అయితే శ్రీనివాస, మనం వేదం చదువుకుంటే సరిపోదురా, వేదంతో పాటు లౌకిక విద్య కూడా మనకు కావాలి. ఎలాగైతే ఆకాశంలో గరుత్మంతుడు ఎగిరేటప్పుడు 2 రెక్కలతో ఎలాగైతే ఎగురుతాడో అట్లాగే వేదం చదువుకునేవాడు కేవలం వేద విద్య కాదు, లౌకిక విద్య కూడా వాడికి కావాలి అనే మాట ఆయన ప్రధానంగా చెప్తూ ఉండేవారు. అట్లాగా ఆయన వేదం చదువుకునే పిల్లలకి కేవలం వేదం మాత్రమే కాకుండా ఆ విద్యార్థులందరికీ ఇంగ్లీషు, కంప్యూటర్సు, గణితము, ఇప్పుడు కొంతమంది పిల్లలు 10th కూడా కట్టి పాస్ అయ్యారు. అట్లా ఆయన వేదము ఉండాలి, శాపాదపి సదాదపి ఇదం బ్రాహ్మ ఇదం క్షాత్రం అన్నట్టుగా ఆయన 2 ఉండాలని ఆయన అందరికీ అన్ని విద్యలు వచ్చేందుకు ఆయన చాలా కృషి చేశారు. దానికోసం ఆయన ఇంగ్లీష్ టీచర్లు కూడా పెట్టారు, కంప్యూటర్ టీచర్లు కూడా పెట్టారు. అట్లా అన్నింటినీ కూడా ఆయన నేర్పిస్తూ వచ్చారు. తర్వాత శాంతో మహాంతో నివసంతి సంత వసంతం లోకహితం చరంత అన్నట్టుగా మహాత్ములు ఉన్నారు అంటే వాళ్ళు వసంతులతో ఎలాగైతే అందరికీ ఆహ్లాదాన్ని చేకూరుస్తుందో వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్లాదాన్ని చేకూరుస్తూ ఉంటారు. అలాగా లోక కళ్యాణార్థం ఆయన ఎన్నో బృహత్ కార్యక్రమాలను కూడా చేశారు. సామ్రాజ్య పట్టాభిషేకం, సహస్ర చండీ, నవచండీ, శతచండీ ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా చేశారు. ఆయా కార్యక్రమాలను చేసేటప్పుడు ఆయా ఉపాసకుల్ని, ఆయా పండితులందరినీ కూడా పిలిచి చాలా విశిష్ట రీతిలో వాళ్ళందరినీ కూడా సత్కరించేవారు. అట్లానే శాస్త్రాభివృద్ధి కోసం ఆయన బ్రహ్మసభ అని ప్రతి ఏటా శాస్త్ర సభను కూడా ఆయన చేసేవారు. తర్వాత వేదభాష సభను కూడా ప్రతి ఏటా ఆయన చేస్తూ వచ్చారు. అలా ప్రతి ఏటా వేదభాష పండితుల్ని, వేద పండితుల్ని, శాస్త్ర పండితుల్ని అట్లా అందరినీ కూడా ఆయన ఎప్పుడూ గౌరవిస్తూ ఉండేవారు. కేవలం ఆయన చదువుకున్న వేదమే కాకుండా ఋగ్వేదం కోసం ఋగ్వేద అధ్యయనం కూడా కలగాలనే ఉద్దేశంతో జి సూర్యనారాయణ కనపాటి గారిని ఆయన వేదభవనం తెచ్చిపెట్టి ఋగ్వేదాన్ని బోధేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా దాదాపు 50 మందిని కనపాటిని తయారు చేశారు. తర్వాత సామవేదానికి సీతారామ శ్రద్ధ గారిని ఆయన వేదభవనంలో అధ్యాపకత్వాన్ని చేపట్టమని చెప్పారు. ఆయన కూడా సామవేదంలో అనేక మంది తయారు చేశారు. అట్లా ఆయన అన్ని వేదాలకి కూడా ఆయన అభివృద్ధి కోసం ఆయన వేదవ్యాస మహర్షి ఎలాగైతే కష్టపడ్డారో ఆయన కూడా అలా కష్టపడ్డారు. తరువాత ఇందాక శ్రీనివాస శర్మ గారు చెప్పారు, గురువు గారు ఎప్పుడు శిష్యుల కోసం తపన పడుతూ ఉండేవారని చెప్పారు. ఆయన ప్రతి పండుగ కూడా శిష్యులతోనే చేసుకునేవారు. ఇందాక ఆయన ఒక రహస్యం చెప్పేశారు, వేదభవన విద్యార్థులందరికీ కూడా చదువుతూ బాగా వస్తుందంటే ఆయన దీపావళి పండుగ రోజు విద్యార్థులందరినీ పిలిచి ఆ విద్యార్థుల తలపైన ఆయన నూనె రాసి ఇట్లా మర్దన చేసేవారు. ఆ మర్దన చేసిన శక్తి ఏమో ఆ విద్యార్థులందరికీ కూడా బాగా చదివస్తుంది. ఆ రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. అట్లానే ప్రతి పండగకి విద్యార్థులందరికీ కూడా నూతన వస్త్రాలు అట్లా అందరితో పంచుకునేవారు. హోళీ వస్తే విద్యార్థులతో పాటు ఆయన హోళీ ఆడేవారు.
విద్యార్థులు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు, అదే ఆయన స్వభావం. తర్వాత ఆయన వెళ్ళిపోయే రోజుల్లో కూడా ఆయన ప్రధానమైన దిగులు ఏంటంటే కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టేశారు, విద్యార్థులందరూ పాఠశాల నుంచి వెళ్ళిపోయారనే బెంగతో ఆయన ఆ బెంగను తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయారు. విద్యార్థులందరికీ లాక్డౌన్ వల్ల చదువు ఆగిపోయింది కాబట్టి విద్యార్థులందరికీ చదువు సాగలేదనే బాధతో ఆయన ఆ బెంగతో వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఆఖరి విశ్వాసం వరకు కూడా ఆయన వేదాన్ని వదిలిపెట్టలేదు, వేదం చదువుకున్న వాళ్ళని అసలు వదిలిపెట్టలేదు. తర్వాత ఆయన ఇంత పెద్ద సంస్థను నెలకొల్పగలిగారు అంటే ఆయనకున్న వ్యవహార దక్షత, ఆయనకున్న వ్యవహార శైలి ఎవరు కూడా లేదు. దానికి ఉదాహరణ నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఐగోక స్వాతంత్ర శర్మ గారు ఉన్నారు. ఆయన ఐగోక సంస్థను నెలకొల్పి ఆయన ఎంతో పైకి వచ్చారు. అయితే ఆయన ఆ నాయకత్వ లక్షణాన్ని ఎక్కడికి వచ్చి నేర్చుకున్నారు అంటే ఆయన వేదభవనంలో ఏదన్నా ఉత్సవాలు జరిగేటప్పుడు వచ్చి గురువు గారు ఎట్లా ఉత్సవాలు నిర్వహిస్తున్నారో చూసి ముఖ కవళికలతో సహా గమనించుకుని ఆయన వెళ్తూ ఉండేవారు. అక్కడి నుంచి ఆ నాయకత్వ లక్షణాలు ఆయనకు వచ్చాయి. అట్లా ఆయన చూసి ఎంతో మంది ప్రభావితులు అయ్యారు. చివరికి ఏ విద్యార్థికి ఏ చదువుకుంటుందో, ఏ విద్యార్థి ఏ మార్గంలో వెళ్తే వాడు రాణిస్తాడో ఆ విషయాన్ని ముందరే గ్రహించి, ఒరేయ్ నువ్వు ప్రయోగం నేర్చుకో, ఒరేయ్ నువ్వు వేదాంతం చదువు, ఒరేయ్ నువ్వు శాస్త్రం చదువు, ఒరేయ్ నువ్వు శ్రీవిద్యోపాసన చేయి, ఒరేయ్ నువ్వు ఈ పూర్వాపర ప్రయోగాలు నేర్చుకొని అలా ఆయన మార్గదర్శిగా ఉండేవారు. మనకి వేదంలో మంత్రం ఉంది, అగ్నేమయ సుపథారాయే అస్మాన్ విశ్వాదేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జురాణమేనోపవయిష్టాంతే నమోక్తిం విధేమ. మనందరికీ కూడా ఏ మార్గంలో ప్రయాణం చేయాలో మనకు తెలియదు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మనం రాణిస్తామో మనకు తెలియదు. కాబట్టి మనం ఏ మార్గంలో మనం ప్రయాణించాలో మనం కనుక తెలుసుకోగలిగినట్లయితే పథికృత్ అగ్ని అంటే మార్గాన్ని ఉపదేశం చేసేవాడైన అగ్ని భగవానుని ఉపాసన చేయమని చెప్తారు. అట్లానే మా గురువు గారు కూడా ఆయన శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞాన వినయే వేదాంతవాక్య వేద్యాయ తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో చెప్పినట్టుగా ఆయన మా హృత్పద్మంలో వికసించిన సూర్యుడు. ఆయన మా హృత్పద్మంలో వికసించిన సూర్యుడు. ఇందాక చెప్పిన మంత్రానికి అర్థం ఏంటి అంటే, ఓ గురుదేవా, సమస్తమైన మార్గాలన్నింటినీ కూడా తెలుసుకున్నవాడు నువ్వే. కాబట్టి ఏవైతే ఉత్తమమైన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల ద్వారా మాకందరికీ కూడా జ్ఞానోపదేశం చేయండి. సుభధ రాయే అస్మాన్ అనే దానికి అర్థం ఉంది. కాబట్టి ఓ గురుదేవా, మంచి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా మాకందరికీ కూడా ఉపదేశం చేయండి. మేము అటు ఇటు కూడా తప్పటడుగులు వేస్తూ ఉంటాం. దాని ద్వారా మేము ఎంతో దురితాన్ని కూడా మేము మూట కట్టుకుంటూ ఉంటాం. వాటన్నింటినీ కూడా యోధ్యస్మజ్జురాణమేన మేము ఏవైతే చేయకూడని పనులు ఏవైతే చేసామో ఆ పనులన్నింటినీ కూడా మా నుండి వేరు చేయండి. అలా చేస్తే మేమేం చేస్తామంటే, మీరు మాకు మార్గదర్శి కాబట్టి మీ అనుగ్రహం వల్ల మేము ఏ మార్గంలో అయితే మేము ప్రయాణించాలో ఆ మార్గంలో మేమందరం కూడా ప్రయాణించి కృతార్థులు అవుతాము. అంతేకాదు మా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఉపనయనం చేసేటప్పుడు ఏషతే దేవ సూర్య బ్రహ్మచారి, తండ్రి కుమారుడికి ఉపనయనం చేసిన తర్వాత ఇతడికి పైనుంచి సూర్యకుమారుడు, సూర్య భగవానుడి యొక్క కుమారుడు అని మమ్మల్ని సూర్య భగవానుడి పుత్రుడిగా చేశాడు మా తల్లిదండ్రులందరూ కూడా. కానీ ఇప్పుడు ముందే సూర్య స్వరూపంలో ఉన్నాం. ఆదిత్యస్య సాయుధ్యం గచ్చతి, ఎవరైతే ఉత్తరాయణంలో వెళ్తారో వాళ్ళందరూ కూడా ఆదిత్య సాయుధ్యాన్ని పొంది సూర్య భగవానుడు వాళ్ళందరూ కూడా లీనమైపోయారని చెప్తున్నారు. కనుక గురుదేవా, నువ్వే సూర్య భగవానుడిని, మేమందరం కూడా మీ పుత్రులు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మేము ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుగాక అని మా గురుదేవుని యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ నేను వివరిస్తున్నాను. జనార్దనానంద స్వామివారిని చూసినట్టుగా అనిపించింది. ఇప్పుడు దర్శనం ఎన్టీఆర్ శర్మ గారు శ్రీ గురుభ్యో నమః. ఈ వనస్థలిపురం సచివాలయంలోని
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అత్యద్భుతంగా జరుగుతున్న ఈ వేద విద్వన్ మహాసభల్లో జనార్దనానంద స్వామివారి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 సంవత్సరాల ఈ విద్వన్ మహాసభల్లో ఇంత అద్భుతంగా ఎందరో వేద శాస్త్ర విద్వన్మూర్తుల సమక్షంలో కోలాహలంగా వైభవంగా జరుగుతుండడం ఈ ప్రాంతం వారు భాగ్యనగరంలోని అందరి యొక్క అదృష్టం. 20 ఏళ్ల గతంలో జరిగిన సభలు ఒక ఎత్తు అయితే, నా దృష్టిలో ఈ 21వ సంవత్సరంలో జరుగుతున్న ఈ సభలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వల్ల ఎందరో విద్వన్మూర్తులను, ఎందరో మహానుభావులను మనం కోల్పోయాం. అలాంటి దేశమంతా గర్వించదగ్గ మహానుభావుల్లో శ్రీ ఆర్ వెంకట్రామన్ ఘనపాటి గారు ఒకరు. ఈ 21వ వేద విద్వన్ మహాసభల్లో నిన్న ఆరంభమైన ఈ సభల్లో ఇవాళ వెంకట్రామన్ ఘనపాటి గారిని, రేపు విఖ్యాత శాస్త్ర పండితులు దోర్పల ప్రభాకర్ శర్మ గారిని, ఎల్లుండి విశ్వనాథ శర్మ గారిని, ఎల్లుండి శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారిని, ఈ ముగ్గురిని సంస్మరిస్తూ సంస్మరణ సభలను ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో గొప్పమైనటువంటి సందర్భం. నేను ఎల్లుండి రావాలి ఈ సభలకు, కానీ వెంకట్రామన్ ఘనపాటి గారి సంస్మరణ సభలో పాల్గొని వారిని కొద్దిసేపైనా పెద్దల మాటలు విని వారి స్మరణలో, గురు స్మరణలో పునీతుని కావాలని ఇవాళ ఇచ్చేశాను. రేపు కూడా దోర్పల విశ్వనాథ శర్మ గారి సంస్మరణ సభలో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాను. వెంకట్రామన్ ఘనపాటి గారు నిఘంటువులో వేదం అనే పదానికి అర్థం ఏదైనా చెప్పాలంటే వేదం దానికి అర్థం ఆర్ వెంకట్రామన్ ఘనపాటి గారు అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. అనాది కాలంగా కర్మభూమి భారతదేశంలో వేదశాస్త్ర పరిరక్షణ కోసం అనేక విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ లాంటి ధార్మిక సంస్థలు కూడా ఈ వేద పునరుద్ధరణ కోసం అవేళ కృషి జరుపుతున్నాయి దశాబ్దాలుగా. అయితే తెలుగువారి అదృష్టమేమో కానీ ఎక్కడో తమిళనాడులో జన్మించిన వెంకట్రామన్ ఘనపాటి గారు ఇప్పుడే జనార్దన శర్మ సంరక్షణ ఘనపాటి గారు చెప్పినట్టుగా మనందరి అదృష్టం మన ప్రాంతాన్ని ఉద్ధరించడం కోసం, మనలను ఉద్ధరించడం కోసం వెంకట్రామన్ ఘనపాటి గారు పరమాచార్య నడిచే దైవం ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుజ్ఞ మేరకు ఈ భాగ్యనగరానికి రావడం, ఒక గొప్పమైన వేద విద్యాలయాన్ని మా ప్రాంతంలో, సఫీగూడ ప్రాంతం, నేను ఉండేది అక్కడే, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, వేలాది మంది విద్యార్థులను ఘనపాఠీలుగా, క్రమపాఠీలుగా, సంరక్షణ ఘనపాఠీలుగా తయారు చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వేదోద్ధరణకు మనం ఇంత జగజ్జయమానంగా వెళ్తున్నామంటే అందులో అగ్రగణ్యుడు వెంకట్రామన్ ఘనపాటి గారు. వారు రాష్ట్రపతి పురస్కారం వారిని వరించింది. రాష్ట్రపతి పురస్కారం కాదు, భారతరత్న లాంటి పురస్కారం ఇచ్చినా వారి ముందు తక్కువే. అన్నిటికీ మించి జనార్దన శర్మ గారు చెప్పినట్టు పరమాచార్య గారు సంపూర్ణ అనుగ్రహమే పెద్ద నోబెల్ ప్రైజ్ కన్నా కొన్ని వేల రేట్లకు సంబంధించినటువంటి ఆ బహుమానం.
గురువు గారి యొక్క గొప్పతనం ఏమంటే మన దక్షిణాదిన ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణాన్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీయ మహాసన్నిధానం వారు ప్రస్తుత ఉత్తరాధికారి వారి కనకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి జగద్గురువులు వీరిరువురు, అదేవిధంగా పరమాచార్య గారు జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రస్తుత పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ రెండు పీఠాలు అత్యంత అవ్యాజమైన వాత్సల్యంతో గౌరవంతో చూపించిన ఏకైక విద్వన్మూర్తి వెంకటరామన్ ఘనాపతి గారు. సాధారణంగా నాకు తెలిసినందుకు కొంతమంది పండితులు వెంకటరామకోటి పీఠానికి అనుగుణంగా ఉంటారు, కొంతమంది పండితులు దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠానికి అనుగుణంగా ఉంటారు. కానీ వెంకటరామన్ ఘనాపతి గారు మాత్రం ఈ రెండు పీఠాలను కూడా ఒక ఉమ్మడి విద్వన్మూర్తిగా మన ముందు వెళ్తున్నారు. విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క శిష్య స్వీకార ఉత్సవంలో మొట్టమొదట భారతీ తీర్థ స్వామి వారు అక్కడి ఆ తుర్యాశ్రమ స్వీకారం కోసం ప్రత్యేకంగా వారు వెంకటరామన్ ఘనాపాటి గారిని ప్రత్యేక ఏర్పాట్లతో పిలిపించి వారి సమక్షంలో ఆ కర్తవ్యంతా కూడా నిర్వహింపచేశారు. కంచికామకోటి పీఠంలో జరిగిన అనేక క్రతువులు వెంకటరామన్ ఘనాపాటి గారి యొక్క సమక్షంలోనే జరిగాయి. పదుల సంఖ్యలో ఆరంభమైనటువంటి పాఠశాల ఇవాళ ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో, వేద విశ్వవిద్యాలయం స్థాయిలో ఎదగడానికి ఇప్పుడు ముందుకొచ్చిందంటే అదంతా కూడా కేవలం వెంకటరామన్ ఘనాపాటి గారి యొక్క అకుంఠిత దీక్ష, అకుంఠితమైన అంకిత భావం, ధర్మనిష్ట ఇవన్నీ వారిలో సమ్మిళితమై ఉన్నాయి. కనుకనే ఇవాళ భారతదేశంలో ఒక బిట్స్ పిలాని అనుకుంటాం. ఎవరికైనా సాంకేతిక రంగంలో ఒక సీట్ రావాలంటే బిట్స్ పిలానిలో వస్తే చాలా గొప్పది అనుకుంటాం, ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో స్థానం వస్తే గొప్పది అనుకుంటాం. కానీ ఆ యూనివర్సిటీలన్నింటికన్నా కొన్ని వందల రెట్ల ప్రమాణాలు కలిగి ఒక గొప్పదైనటువంటి విద్యా సంస్థగా ఇవాళ వేద భవన్లో ఒక సీటు దొరకడం అంటే, వేద భవన్లో వేదాలు నేర్చుకోవడం అంటే అంతకు మించిన సర్టిఫికెట్, అంతకు మించిన గొప్పతనం, అంతకు మించినటువంటి ఖ్యాతి మరొకటి లేదు. ఉప్పా జనార్దన శర్మ గారిని చూసాం, సంరక్షణ ఘనాపాటి గారు. అలాంటి వారిని ఎందరినో ఇవాళ ఇప్పుడు శరత్చంద్ర ఘనాపాటి గారు ఇక్కడే కనిపించారు, శ్రీరామ్ ఘనాపాటి గారు కనిపించారు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఓ వర్ణక్రమం చెప్పినా, ఒక ధనస్వస్తు చెప్పినా వారు ఆ గొప్పతనం, ఆ వైభవం, ఆ కీర్తి ప్రతిష్టలు అన్నింటికీ కూడా మూల కారణం వెంకటరామన్ ఘనాపాటి గారు. వెంకటరామన్ ఘనాపాటి గారు వేద భవన్కు వ్యవస్థాపకులైనప్పటికీ కూడా వారు ఎంతో మానవత్వం ఉన్న ఒక మానవతావాది, దేశభక్తి కలిగినటువంటి గొప్ప దేశభక్తులు. పుల్వామా దాడి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు సిఆర్పిఎఫ్ జవాన్లపై కాల్పులు జరిగినప్పుడు వారు ప్రతి విషయంలో కూడా స్వయంగా వారు నాకు ఫోన్ చేసి రమ్మనేవారు. ఎప్పుడు ఖాళీ ఉన్నాయి శరణ్ గారు ఒక్కసారి వస్తారా వేదభూమికి అనేవారు. ఏ విషయంలోనైనా వారు అభిప్రాయాలు పంచుకునేవారు. పుల్వామా దాడి జరిగినప్పుడు వెంకటరామన్ ఘనాపాటి గారు ఒక్కసారి మీరు రావాలని పిలిచి, ఇంత ఘోరం జరిగిపోయింది జమ్మూ కాశ్మీర్లో, ఇంత దుర్మార్గులు వ్యతిరేకపోతూ ఉన్నారు, ఎలా మనం ఏం చేయాలి, ఎవరికి వాళ్ళు చాలా బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనం కూడా ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు గురువుగారు మనకు సమీపంలో ఉన్న ఆనందబాబు చేస్తారో వేద విద్వన్మూర్తులందరితో మనం వేదనాదంతో మన నిరసన వ్యక్తం చేద్దాం. వారికి ఇలాంటి దుర్మార్గులందరూ కూడా ఈ దేశం నుంచి పోయి ఈ అఖండ భారతదేశంలో ఇలాంటి దుర్మార్గులకు చోటు లేకుండా ఒక గొప్ప కార్యక్రమం చేస్తానప్పుడు 25 మంది వేద విద్యార్థులను పంపించి దాదాపు 3 గంటల సేపు వారి సూచన మేరకు గొప్పదైనటువంటి ఆ చౌరస్తాలో కార్యక్రమం చేశారు. అది కేవలం వారు సంకల్పించినటువంటి విషయం. ఎందరో ఫలితాలు వారు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, ఎంతో మంది పాదాక్రాంతులై ఈ వేద విద్యాలయానికి ఇచ్చేసి ఈ వేద వైభవానికి తమ వంతు సహకారం అందించడమే కాదు, పులకరించిపోయేవారు, మంత్రముగ్ధులైపోయేవారు. అక్కడ స్నాతకోత్సవం జరిగితే మేము మమ్మల్ని పిలిస్తే బాగుంటుందని పెద్ద పెద్ద న్యాయమూర్తులు, పెద్ద పెద్ద ప్రధాన కార్యదర్శులు, ఇంకా గవర్నర్ స్థాయి వాడు కూడా ఉవ్విళ్ళు రేవారు. మాకు
చదివే భాగ్యం కలగాలని అలాంటి మానవతామూర్తి, అలాంటి గొప్పనైనటువంటి వేద విద్వన్మూర్తి ఆర్ వెంకటరామన్ ఘనాపాటి గారు కొద్ది రోజులైతే ఈ కరోనా మహమ్మారి వల్ల తమ జీవితం పరిసమాప్తమవుతున్న రోజులో కూడా ఈ దేశ ప్రధాని బాగుండాలని, ఈ దేశ హోంశాఖ మంత్రి గారు కూడా బాగుండాలని ఒక వారం రోజుల పాటు ఒక గొప్పనైనటువంటి యాగాన్ని కూడా అదే ప్రాంగణంలో చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో అప్పుడు కూడా పిలిచారు. ఢిల్లీ నుంచి ఎందరో ఆర్ఎస్ఎస్ డిహెచ్పి అగ్రనాయకులు వచ్చి వారి సమక్షంలో ఈ దేశం కోసం వారు స్వచ్ఛందంగా ఆ గొప్పనైనటువంటి కార్యక్రమం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పండితులు కానీ, పామరులు కానీ, చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, వేద విద్వాంసులు కానీ, ఇంకా ఏ ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళైనా వారిని అందరినీ కూడా అత్యాధమైన వాత్సల్యంతో పిలిచి గౌరవించి సన్మానించి వారందరినీ కూడా ఎంతో ఆశీర్వగ్రహంతో వారు అనుగ్రహించేటువంటి మహనీయమూర్తి వేదభవన్ వెంకటరామన్ ఘనాపాటి గారు. ఇవాళ వారి కనుసన్నల్లో విశ్వేశ్వర భారతీ స్వామి వారు విజయయాత్రలో భాగంగా ఆ స్థలంలో ఏదైతే పొన్నాడ గ్రామం సాధుపేట శివారులో ప్రతిష్ట కాబోతున్నటువంటి ఆ స్థలంలో ఏదైతే వేదభవనము అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో వారు అంకురార్పణం చేశారు. తర్వాత భూమి పూజ జరిగింది. ఆ విశ్వవిద్యాలయం ఉద్ఘాటన వరకు కూడా గురువుగారి సమక్షంలో జరుగుతుందని ఆశించాం. కానీ వారు ఎక్కడ లేదు. ఆ వేదభవన్ చుట్టూనే ఆ యొక్క వెంకటరామన్ ఘనపాటి గారు అనుక్షణం ఉంటారు. ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య విశ్వవిద్యాలయంగా వేదభవన్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు పరగాయ ప్రవేశం చేసినట్టుగానే వారి కుమారుడైనటువంటి శ్రీరామ్ ఘనపాటి గారు కూడా ఇవాళ అదే దీక్షతో, అదే పట్టుదలతో, అదే ధర్మనిష్టతో ఆ విశ్వవిద్యాలయం దాదాపు అతత్వంలో ప్రారంభోత్సవం జరిపించడం కోసం కూడా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఆ స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బు కట్టమని చెప్పి ఫీజు పెట్టింది, ఒక 55 లక్షల దాకా. ఇంత పెద్ద వేద విద్యాలయానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఈ ఫీజులు ఇవ్వడమైతే వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో పెద్ద మనుషులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి అది విఫలమైంది. చివరికి గురువు గారు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు, మన మార్గంలో మనం పోదాం అని చెప్తే చివరికి ముఖ్యమంత్రి గారికే ఈ విషయం తెలిసి మొత్తం 55 లక్షలు కూడా ఇంత గొప్ప విద్యాలయానికి మనం ఏమాత్రమైనా సేవ చేయకుంటే మన జన్మ వృధాని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చి ఆ 55 లక్షలను కూడా మాఫీ చేయించి తదుపరి ప్రస్తుతం వచ్చేట్టుగా చేయడం నిజంగా వారి ఆ విద్యాలయం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవానికి అలాంటి మహానుభావుడు, అలాంటి నూటికో కోటికో ఒక్కరు కారణ జన్ములుగా జన్మించే వెంకటరామన్ ఘనాపాటి లాంటి ఒక మహానుభావుడు మన ప్రాంతంలో నడయాడడం, ఇక్కడ ఇంతమంది వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా వేద విద్వన్మూర్తులను తయారు చేసి ప్రపంచానికి అందించడం మనందరి సుకృతం, మనందరి కోసం వేద ధర్మ పరిరక్షణ కోసమే వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వెంకటరామన్ ఘనాపాటి గారి యొక్క సంస్మరణ సభను ఈ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఇవాళ నిర్వహించడం నిజంగా ప్రతి ఒక్కరము, ప్రతి వేద విద్వన్మూర్తి కూడా ఆనందపడేటువంటి విషయం. ఒకే ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. భాగ్యనగర శివారులో మా కుప్ప జగన్నాథన్ గారు వారి కుమారుడు నివసించే ప్రాంతం నేడిపల్లి ప్రాంతం, అక్కడి ఆ బోడుప్పల్ ప్రాంతం, బోడుప్పల్లోని మీరు నివసించే కాలనీలో ఒక వేద విద్యాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతారాం ఘనాపాటి గారు నిర్వహిస్తున్న వేద పాఠశాల. ఇక్కడ ఈ వేదనాదం నాకు కఠోరంగా ఉంది. ఇక్కడ వేద విద్యాలయం వద్దు అని ఒక దుర్మార్గుడు, ఆ కాలనీకి పెద్దగా చెప్పుకునే దుర్మార్గుడు ఇక్కడ వేద విద్యాలయం వద్దని హూంకరించినప్పుడు గురువు గారు ఎంతో బాధపడ్డారు. గురువు గారితో పాటు అనేక మందిని కూడా మనం బాధలు ఉన్నాయి. ఒక 1000 మంది విద్యార్థులు, 1000 మందికి పైగా వేద పండితులు అదే కాలనీలో మేమంతా కలిసి ఒక నిరసన ర్యాలీ నిర్వహించి వాడికి గుణపాఠం చెప్పి మళ్ళీ అదే వేద పాఠశాల అక్కడ నిర్వహించడమే కాదు, ఆ పాఠశాల ద్వారా 2 విశాల ప్రాంగణంలో 2 వేద విద్యాలయాలు కూడా ఇవాళ రావడానికి కారణమైంది. నిజంగా ఇలాంటి వేద పురుషులు, సత్పురుషులు వెంకటరామన్ ఘనాపాటి లాంటి యొక్క అనుగ్రహంతో, వారి ప్రేరణతో, వారి వాత్సల్యంతో ఇవాళ తెలుగునాట వేదోద్ధరణ జరిగింది. కంచికామకోటి పీఠం శృంగేరి జగద్గురు
పీఠం లాంటి పీఠాలకు కూడా ఒక గొప్పమైనటువంటి ధార్మిక దిశానిర్దేశకులుగా వారు ఉండి ఇంతకాలం చేశారు. వారి మార్గంలో 1000లో 1% మనం ఆ బాటలో నడిచి వారి యొక్క స్మరణలో మనం ఉంటూ వారి ఆదర్శాలను అలవర్చుకున్నప్పుడే మనం నిజంగా వారిని నిజమైనటువంటి స్ఫూర్తిగా అవుతుంది. అందుకోసం ప్రతి వేద విద్వాంసులతో పాటు ఇప్పుడు ఎన్టీఆర్ శర్మ గారు చెప్పినట్టుగా ప్రతి లౌకికుడు కూడా మనందరం వెంకట్రామన్ ఘనాపాటి యొక్క మార్గదర్శనంలో వారి ఆశయాల సాధనకు వారి లక్ష్యాల సాధనకు మనమంతా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ సంస్మరణ కార్యక్రమంలో నాతో 2 మాటలు మాట్లాడించే భాగ్యాన్ని అవకాశాన్ని కల్పించిన జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ 21 సంవత్సరాలుగా దాదాపు అన్ని వేద మహాసభల్లో నాకు పాల్గొనే అవకాశం దొరుకుతుంది. దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక కూడా ప్రతి సంవత్సరము ముందు దానికి సంబంధించిన ప్రకటన, తర్వాత దీనికి సంబంధించిన నివేదిక ఇస్తూ ఈ గత 18 ఏళ్ళుగా కూడా ఎంతో కొంత సేవ చేస్తున్న భాగ్యాన్ని మాకు కూడా కల్పించారు. నిన్నటి నుంచి ఎల్లుండి దాకా జరుగుతున్న ఈ వేద మహాసభలు కూడా ఇప్పుడు దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక యూట్యూబ్ ఛానల్ దర్శనం పేజీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రపంచమంతా చూడాలి. ఈ వేద మహాస్మరణని చూస్తుంది. వేలాది మంది ఫోన్ చేస్తున్నారు, వేలాది మంది కూడా వీక్షిస్తున్నారు. ఈ సమావేశాన్ని కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ అనేక ప్రముఖ దేశాల్లో కూడా ఇప్పుడు చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారంగా. ఇలాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలను వాళ్ళ జీవితాలన్నీ కూడా వేదధర్మం కోసం అంకితం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ధార్మిక సైనికులుగా మారి ఇవాళ ఈ ట్రస్టును ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అతి త్వరలోనే రజతోత్సవాన్ని ఆ తర్వాత స్వర్ణోత్సవాలను కూడా ఘనంగా జరుపుకుంటూ భారతదేశంలో ఒక గొప్ప ధార్మిక సంస్థగా, గొప్ప వేద పునరుద్ధరణ చేయగలిగే ఒక గొప్పనైన సంస్థగా జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వెలుగొందాలని, ఎంతో కొంత చంద్రుడికో దూరిపోగలాగా అలాంటి వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం కూడా కలగాలని కోరుకుంటూ ఈ అందరి వల్ల సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. గీతాభాష్యంలో శంకరాచార్యులు రాశారు, దృశిమాత్ర స్వరూపేణ దర్శనంగా దృశిమాత్ర స్వరూపేణ మయాక్షిక్షేణ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఆదిశంకరాచార్యులు భగవద్గీత వ్యాఖ్యానం చేశారు. అట్లా మీ కృషి దర్శనం కలిగితేనే మాకు ఆనందంగా ఉంటుంది. ఇంత సమయం కేటాయించి చక్కగా మాట్లాడారు, సంతోషం. ఇప్పుడు జోషి గోపాలరావు గారు, వీరు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమస్సభాయి. నా పేరు జోషి గోపాల శర్మ. ఓర్రెడ్డి మా ఇంటి పేరు, అయితే జోషి అని పడిపోయింది. నేను 1980లో మంత్రాలయంలో స్మార్త విద్య నేర్చుకున్నాను. ప్రధానంగా గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర తర్కం చెప్పుకున్నాను కొన్ని రోజులు. ఖండ్రిగ శేషావధానులు వారి దగ్గర కొన్ని రోజులు వ్యాకరణం చెప్పుకున్నాను. దాని తర్వాత కరిపెద్ది పురుషోత్తమ శాస్త్రి గారి దగ్గర కూడా కొన్ని రోజులు శిష్యరికం చేశాను. కానీ ఇవన్నీ ఏమి భుక్తి పెట్టదు అనే ఉద్దేశంతో స్మార్త విద్యకు వచ్చి ఏదో పురోహితం చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాను. అయితే ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, వేద పండితులకు ఎలా ఉంటుంది, స్మార్త పండితులకు ఎలా ఉంటుంది అంటే మనం ఏమంటామంటే వేదాధ్యాయి సదాశివ అంటాం. అంటే వేదం చెప్పుకున్నవాడు ఈశ్వర సమానుడు అని చెప్తాం. కానీ
నేను నమ్మిన సిద్ధాంతంలో పౌరోహిత్యంలో అయితే ఒక ఉన్నత స్థితిని పొందాను అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే దీన్ని నమ్ముకోవడం మూలాన ఒక ఉచ్చ స్థితిలో అయితే ఉన్నాను. నా యొక్క దీంట్లో దాదాపు ఈ యొక్క ట్రస్ట్తో నాకు ఒక 18 ఏళ్ళ అనుబంధం ఉంది. దీన్ని 2010లో కేసీఆర్ గారిని తీసుకొని వచ్చి మహబూబ్ నగర్లో వేద సభ నిర్వహించడం జరిగింది. రాఘవేంద్ర స్వామి మఠం. అయితే ఇక్కడ ఒక గొప్ప ఇదేమిటి అంటే, కుప్ప అంటే ఏమిటి తెలుసా మీకు? రాశి అంటారు దాన్ని. మనం మామూలుగా వరి కుప్ప, జొన్న కుప్ప అంటే జొన్నలు పండించడం. అంటే ఈ కుప్ప తయారైన తర్వాత దాని ద్వారా ఒక్కొక్క గింజ తీసుకొని మెతుకు తయారై మనం ఎలా తింటామో అలాగే ఈ కుప్ప వారి యొక్క ట్రస్ట్ ఆ విధంగా వేద విద్యను తెలంగాణలో పంచుతుంది. దీంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మణావధాని గారు సాంగ స్వాధ్యాయ ఎంత గొప్ప అంటే ఆ కుటుంబం నాకు తెలిసి వేద కుటుంబం అని చెప్పుకోవచ్చు మనం. కుప్ప వాళ్ళు వేరే తెలియదు, వాళ్ళు వేదం తప్ప వేరే ఏమీ తెలియదు. అలాంటి ఒక విశిష్టమైనటువంటి కుటుంబం నేడు తెలంగాణ ప్రాంతంలో ఎంతో విశిష్టంగా, దీనికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. దానికి సాయినాథ్ మావయ్య గారు తర్వాత ఉండేటువంటి సభ్యులు కూడా ఎదుర్కొంటుంటారు. నేను దానికి అడ్డు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో వేద విద్యను విశేషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యాన్ని దాన్ని రూపకల్పన చేసి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తున్నప్పుడు మనం వాళ్ళకు సపోర్టుగా వెళ్ళాలి, వాళ్ళకు సహకరించాలి, లేదా మౌనంగా ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వేద పాఠశాల నడపడం అంత ఈజీ కాదు. నేను 2006 నుండి బీచుపల్లిలో ఒక అన్నసత్రం నడుపుతున్నాను. నేను దానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మాకే తెలుసు. అలాగే ఒక ట్రస్ట్ నడపాలి అని అంటే ఇంతమంది విద్యార్థులకు ఏదో వేద పరీక్ష ఇస్తే సరిపోదు, సమానంగా ఇంత అంటే దక్షిణ అంటే తాంబూలం అంటే దక్షిణ ఇవ్వాలి పిల్లలకు అనే ఉద్దేశంతో ఎంతో విశిష్టంగా నడుపుతున్నటువంటి ఈ సంస్థ నిర్వాహకులు వాళ్లకు పాదాభివందనం. ఎందుకంటే ఇది నడపడం వెనక ఎంత కష్టం ఉంటుందనేటువంటిది మనం అంతా కూడా, ఎందుకంటే నేను వచ్చాను ఏదో మాట్లాడి వెళ్ళిపోయాను, మిగతా వాళ్ళు కూడా, కానీ ట్రస్ట్ నడిపే వాళ్ళకి ఎంత బరువు బాధ్యత ఉంటుంది మనం ఒకసారి గ్రహించాలి. కనుక ఇలాంటి సంస్థలు నడుపుతున్నప్పుడు దయచేసి మనం సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది మనమంతా కూడా. అలాగే వేదంతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా అన్నారు, సార్ స్మార్త విద్య ఉంటే బాగుంటుంది. నిజమే అండి. నేను చెప్పుకోవడం ఏమిటంటే బయట బ్రతకడానికి మాత్రం వేదం అనే కన్నా స్మార్థం బాగా వృద్ధిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఈ ఛానల్ వాళ్ళ వల్ల బ్రహ్మాండంగా మనకు బాగా గుర్తింపు వచ్చింది మీడియా వల్ల. తర్వాత మనకు బ్రాహ్మణులు ఏమిటి, వాళ్ళు ఏదో చదువుతున్నారు, దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఒకరు ఉన్నారు ఇక్కడ, గొప్పగా చెప్పుకోవాలి. బంగారు స్వామి గారు, బంగారయ్య గారు వారు ఎన్నో సందర్భాల్లో అంటే వారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఏ సందర్భంలో ఏది వచ్చినా కూడా మనకు విశేషమైనటువంటి సపోర్టుగా నిల్చున్నటువంటి వ్యక్తి వారు బంగారయ్య గారు. అలాగే ఈ యొక్క ఏదున్నా కూడా మీడియా ద్వారా ఇలా జరగడం తప్పు, ఇలా జరుగుతుంది అని చెప్పి మన దర్శనం ఎంకన్నా అన్నయ్య గారు, మేమంతా ఎంకన్నా అంటాం మేము,
ఇలాంటి వాళ్ళు ఉండడం మనకు పునాది రాళ్ళలాగా వీళ్ళంతా కూడా మనకు. కనుక దయచేసి వేద విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే, వాస్తవం వేదంతో పాటు శాస్త్రం చెప్పుకోవాలి పిల్లలు. మాకు అవకాశం ఉన్నా కూడా భుక్తి నాకు కష్టంగా, అంటే 1980 కాలంలో ఒక దగ్గర నుంచి ఒకటికి ప్రయాణం చేయాలన్నా కూడా ఆర్థిక స్థితి లేదు. చాలా కష్టపడి పైకొచ్చిన వాడిని మేమంతా కూడా. దయచేసి మీరందరూ కూడా విశేషమైనటువంటి ఈ యొక్క వేద విద్యను అభ్యసించి, అలాగే దీంతో పాటు స్మార్త విద్యను, శాస్త్రాన్ని కూడా విశేషంగా చదివి ఉన్నత స్థితి కలగాలి అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. వారు ఉపనిషత్తుల్లో కూడా చెప్పుకుని బ్రాహ్మణ పాండిత్యం విద్య మునీభవం మౌనంగా ఉంటారు. ఇంకా జ్ఞానులు మౌనంగా ఉండడంలో కూడా ఎక్కువ అర్థం. చిరపరిచితులు బంగారేశ్వర గారు వారు శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరం వందే. ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇవాళ ఈ వేదిక మీదకి ఎక్కేటటువంటి అదృష్టము కానీ, ఈ వేదికలో ఉండేటటువంటి అదృష్టం కానీ దొరికే అవకాశమే లేదు మనందరికీ కూడా. కారణం ఏమిటి అంటే, వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ దేశమేవ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్ అని చెప్తారు. వేదమే సదాశివుడు, వేదమే శివుడు. వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వాడు సదాశివుడు. శివశబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, మిగతా ఎక్కడ వేదంలో మహాశివుడు అని చెప్పబడ్డ, మహాశివ అనేటటువంటిది మనకి దొరకదు. మహాశివరాత్రి ఉంటుంది, కానీ శివశబ్దం ముందు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఇట్లా ఉంటుంది, మహాదేవ అని ఉంటుంది. కానీ ఈ శివశబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇంకా ఏ శబ్దానికి లేనటువంటిది. అది సదాశివుడు అనేటటువంటిది. సదా అనేటటువంటి శబ్దము ఒక్క శివనామానికి మాత్రమే చెప్పబడింది. అలాంటి సదా అనేటటువంటి శబ్దము కలిగినటువంటి శివస్వరూపులు ఎవరైనా ఉన్నారు అంటే వేదము చదువుకునేటటువంటి వాళ్ళే, వేదముని సదా అధ్యయనం చేసేటటువంటి వాళ్ళే. వాళ్ళు తప్ప సదాశివ శబ్దానికి ఇంకొకళ్ళు అర్హులు కాదు అని చెబుతూ, అలాంటి సదాశివ స్వరూపమైనటువంటి ఈ సభలో 4 మాటలు మాట్లాడటము అనేది నిజంగా నేను మీ అందరి యొక్క అనుగ్రహ ఆశీస్సుల్ని పొందడం కోసం ఆ వెంకటేశ్వర స్వామి వారు, మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి వారు నాకు అనుగ్రహించారు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే, మహాత్ముల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, మహాత్ముల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఆ స్ఫూర్తి మన లోపల అనేక కార్యక్రమాలు ఉత్తరోత్తర చేయడానికి సహకరిస్తుంది. ఇవాళ అంతా మహాత్ముల యొక్క స్వరూపమే. పరమాచార్యుల వారితో మనం ఆరంభం చేసుకుంటే అనేక మందికి ఆదర్శప్రాయమైనటువంటి వారు ఆదర్శం అసలు దారి చూపించారు. ఇలా ఉండాలిరా వైదికం అంటే, ఈ విధంగా ముందరికి అడుగులు వేయాలి, శంకరాచార్యుల వారి హృదయం ఇది అని ప్రతి చోట ప్రతిష్ట చేసినటువంటి మహాత్ములు, వేద హృదయాన్ని ప్రతిష్ట చేసినటువంటి మహాత్ములు పరమాచార్యుల వారు. ఆ ఒక్క పరమాచార్యుల వారి వల్ల ఇవాళ ఇంత పెద్ద సభ అనేటటువంటిది సాధ్యమైంది. ఆ పరమాచార్యుల వారి ఆశీస్సులతోటే ఇవాళ జనార్దనానంద స్వామి వారి సంస్కృతి ట్రస్ట్ అనేటటువంటిది ఒకటి ఏర్పడ్డా, నిజంగా పరమాచార్యుల వారి ఆశీస్సులతోటి మొలకెత్తినటువంటిది. ఇవాళ వేదం చదువుకుంటే మీ అందరికీ ఇక్కడ ఆ సర్టిఫికెట్ అనేటటువంటిది లభిస్తుంది.
మహాత్ములు ఎలా ఉంటారయ్యా అంటే అదే పరమాచార్యుల వారి అడుగుజాడల్లో వెంకట్రామన్ ఘనపాటి గారు వారి ఆశీస్సులు ఆదేశం మేరకు చెప్పినట్టుగా ఎక్కడో తమిళనాట పుట్టినటువంటి వారు నిజంగా ఆంధ్ర రాష్ట్రంతో తెలుగు ప్రజలతోటి ఈ తెలంగాణ ప్రజలతోటి ఏమి అనుబంధం ఉందో ఈ ప్రదేశానికి వచ్చి ఇంతమంది ఘనపాఠీల్ని ఇంతమంది పండితుల్ని ఈ ప్రాంతానికి తయారు చేశారు. ఎక్కడ ఏది లోటు ఉంటుందో అక్కడ దాన్ని వృద్ధి చేయాలి అన్నారు. నిజంగా తెలంగాణలో చాలా మటుకు ఈ జనార్దనానంద స్వామి వారి ట్రస్ట్ రాకముందు వేదము అనేటటువంటి దానికి ఆదరణ చూపించడానికి ట్రస్టులు కూడా చాలా అసలు లేవని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఒక స్థితి అక్కడ వేదానికి సర్టిఫికెట్ చేయడానికి ఒక ట్రస్ట్, వేదం చెప్పడానికి ఒక గురువు, ఇరువురిని ఈ తెలుగునాట అనుగ్రహించినటువంటి వారు పరమాచార్యులు వారు. ఒక్కసారి నిజంగా వారికి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. అద్భుతంగా ప్రస్తుత సమాజాన్ని ప్రతి ఒక్క విషయాన్ని అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి విదేశీయులు ఈ ధర్మం కోసం ఏం చేశారు, స్వదేశీయులు ఈ ధర్మాన్ని ఎలా విస్మరిస్తున్నారు, విదేశీయులు ఈ ధర్మం పట్ల ఎట్లా కుట్ర చేస్తున్నారు, స్వదేశీయులు ఈ ధర్మం పట్ల ఎట్లా కుట్రల్ని చేస్తున్నారు, అన్నిటినీ గమనించి అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. నిజంగా అది ఖచ్చితంగా వేదం చదువుకుంటే ప్రతి విద్యార్థి పరమాచార్యులు వారు ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని చదివి తీరాలి. చదివితేనే మన మీద జరిగేటటువంటి దాడులు ఏమిటి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన సనాతన వైదిక ధర్మాన్ని రక్షించాలి అనే విషయం అనాయాసంగా మనకి కరతలామలకంగా అర్థమవుతుంది. కాబట్టి పరమాచార్యుల వారి యొక్క రచనలు చదవటం అనేది కూడా మీరందరూ ఒక అభ్యాసంగా పెట్టుకోండి. ఒక్క విషయం అయితే రూఢి ఎలాంటి వారయ్యా అంటే వెంకట్రామన్ ఘనపాటి గారు, వారి గురించి తలుచుకోవాలి అంటే నా అదృష్టం ఏమిటి అంటే సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు నాకు లక్ష్మీ నృసింహ మంత్రాన్ని అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఈ మంత్రం నువ్వు చేసుకోనన్నా అని నాకు చెప్పారు. అంతకుముందు ఈషన్ మాత్రం కూడా జ్ఞానం లేనటువంటి నేను ఈ మాత్రం 4 మాటలు మాట్లాడుతున్నానంటే సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గురువు గారే. వారి దగ్గర వేదార్థం చెప్పుకున్నారు మహాత్ములు వెంకట్రామన్ ఘనపాటి గారు. ఇక్కడ కూర్చున్నటువంటి సభాధ్యక్షుల వారు కూడా వారి దగ్గరే వేదార్థం చెప్పుకున్నారు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు. కాబట్టి అంతటి మహాత్ములు ఋషితుల్యులు సన్నిధానం వారు. అంతటి ఋషి మళ్ళీ ఈ భూమి మీద నిజంగా మీరందరూ కూడా చూడగలిగారని అనుకుంటున్నాను. చూసినటువంటి అందరూ మేము ధన్యులమే. వెంకట్రామన్ ఘనపాటి గారు అంటే కవయ క్రాంత దర్శన అని ఎప్పుడూ ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించేటటువంటి మహాత్ములు ఎవరుంటారో వాళ్ళని ఋషితుల్యులు అంటారు. అలాంటి ఋషితుల్యులలో ఈనాటి సమాజంలో మనం చూసినటువంటి అదృష్టవంతులు మనం. అలాంటి యోగ్యులైనటువంటి మహాత్ములు వారు. వారి గొప్పతనం ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి వేదభవన్ విద్యార్థులు కానీ అనేక మంది గురువులు కానీ వారి యొక్క శిష్య ప్రశిష్య వర్గంలోనే ఉంటారు, దీంట్లో అనుమానం లేదు. అయితే వాళ్ళని ఎలా కనిపిస్తారయ్యా, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం అని ఆదిశంకర భగవత్పాదాచార్య వారు మనకు చెప్పారు. సర్వ వేదాంత సిద్ధాంతాలు గోచరిస్తూనే ఉంటాయి, మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఇవాళ ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు మహాత్ములు, ఇందాక మా జనార్దన్ గారు అయితేనేంటి, మా శ్రీనివాస్ గారు అయితేనేంటి, గోపాలకృష్ణ గారు అయితేనేంటి, మా దర్శనం శర్మ గారు అయితేనేంటి, ఇలా అనేక మంది ఇక్కడ నిల్చొని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేటటువంటి వేదాంతాలు సిద్ధాంతాలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇందాక నేను వచ్చేటప్పుడు వేద పఠనం చేస్తున్నారు గురువు గారు, పెద్దలందరూ మహాత్ములు, సాష్టాంగ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ. వాళ్ళు ఇందాక వేద పఠనం చేసేటప్పుడు మీకు వాళ్ళు కనిపించారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం వాళ్ళల్లో ఉన్న ఘన కనిపించింది, వాళ్ళ లోపల ఉండేటటువంటి మిగతా అన్ని అంశాలు కనిపించినాయి. కానీ సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం ఆ గురువు గారు అక్కడ కనిపించరు. ఎలా కనిపిస్తున్నారయ్యా, వేద స్వరూపంగానే కనిపిస్తున్నారు. వేదం అయిపోతారు వాళ్ళు అంతే. కాబట్టి మన లోపల నుంచి వచ్చే వేదం ఎక్కడిది, ఆ నుంచి అక్షరం నేర్చుకున్నామంటే అమ్మా నాన్న సమాజము, ఆ తర్వాత వేదం అంతా దాన్ని క్రమబద్ధంగా ఒక చక్కటి శబ్దాన్ని నేర్చుకున్నామంటే నిజంగా గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహము ఆశీస్సులే. గురువు అంటే రూపము కాదు, సాక్షాత్తు వేదమే. వేదానికి ఒక రూపం ఇస్తే అదే గురువు. అలా వేదము కొంతమందిని చాలా అభివృద్ధిలోకి తేవాలి, పైకి తేవాలి అని ఒక గురు స్వరూపాన్ని తీసుకొని వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనేక మందిని ఉద్ధరించాలి అని తీసుకున్నటువంటి ఆ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఆ గాయత్రి అమ్మవారు ధరించినటువంటి ఒక శరీరం ఏదైతే ఉందో అదే వెంకట్రామన్ ఘనపాటి గారు. ఇది నిస్సంకోచంగా చెప్పచ్చు. కాబట్టి అలాంటి
గురువులని చక్కరించుకునేటువంటి సభలో ఇంతమంది విద్వన్మూర్తుల మధ్యలో సాక్షాత్తు యతీశ్వరులు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమమన్నారు. అలాంటి చక్కటి భాగ్యాన్ని సాధు దర్శనాన్ని కూడా ఇవాళ కలిగించినటువంటి ఈ జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ వారందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా మా సాయినాథ్ శర్మ గారు గురువు గారు వారు ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమతో ఇక్కడికి పిలిచి 2 మాటలు నువ్వు కూడా మాట్లాడవయ్యా అన్నారు. రాకపోయినా వారి ఆదేశం కాబట్టి నేను 2 మాటలు ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఎలా అయితే వెంకటేశ్వర స్వామి వారు ఆకాశరాజ కూతురైనటువంటి పద్మావతి అమ్మవారిని ఆయనలో ఐక్యం చేసుకొని ఏకస్వరూపం చేసుకున్నారో, ఆకాశరాజు అంటే ఆకాశము అంటే వేదమే, శబ్దస్వరూపమైనటువంటి వేదమే. వేదము నుంచి వచ్చేటటువంటి ఫలం ఎక్కడికి చేరుతుందయ్యా? వెంకటేశ్వరుడికే చేరుతుంది. అలాగే ఆ వేదస్వరూపులైనటువంటి ఆకాశ, ఆ శబ్దస్వరూపులైనటువంటి వెంకట్రామన్ ఘనపాటి గారు కానీ, మన జనార్దనానంద స్వామి వారు కానీ, లేకపోతే చక్కగా ఈ రోజు ఉండేటటువంటి అనేక మంది మహాత్ములైనటువంటి పెద్దలు ఈ దారిలో మనకి మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళందరూ ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేద ఫలంగా ఆయనలో ఐక్యమైనటువంటి మహాత్ములు కాబట్టి వారిని తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో సమానమని చెబుతూ నా వాడికి విరామాన్ని ఇస్తూ స్వస్తి. ఆనవాయితీ కాబట్టి అధ్యక్ష భాగం 2 నిమిషాల లోపల ముగిస్తాను. బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే చిత్తో మహాసంకటే రుద్రో యేన కపాలపాణిపుటకే భిక్షాటనంకారితః సూర్యోభ్రామ్యతి నిత్యమేన గగనే తస్మై నమః బ్రహ్మణే. యతీశ్వరుడు ముందర మాట్లాడకూడని విషయమైనప్పటికీ